ఓకే. సో నిన్న క్లాస్‌లో డేటా టైప్స్ బిట్, బైట్, లాజిక్. సో బిట్ అనేది 2 స్టేట్ డేటా టైప్, డిఫాల్ట్ వాల్యూ 0. అండ్ దెన్ బైట్ ఈస్ ఆల్సో 2 స్టేట్ డేటా టైప్, డిఫాల్ట్ వాల్యూ ఈస్ 0. అండ్ దెన్ 2 స్టేట్ డేటా టైప్స్ అన్నిటికి డిఫాల్ట్ వాల్యూ 0. ఓకే. అండ్ దెన్ 2 స్టేట్ డేటా టైప్స్‌కి మనం అన్నోన్ వాల్యూ అసైన్ చేస్తే కనుక అవుట్‌పుట్‌లో 0నే కన్సిడర్ చేసుకుంటాం. సో లాజిక్ ఈజ్ ఏ 4 స్టేట్ డేటా టైప్. 4 స్టేట్ డేటా టైప్‌లో ఇక్కడ మనకి అన్నోన్ వాల్యూ తీసుకుంటుంది. అట్ ది సేమ్ టైమ్ హై ఇంపెడెన్స్ వాల్యూని కూడా కన్సిడర్ చేసుకుంటుంది. ఓకే. అండ్ దెన్ సైన్డ్, అన్సైన్డ్ డేటా టైప్. సైన్డ్ డేటా టైప్‌కి, అన్సైన్డ్ డేటా టైప్‌కి డిఫరెన్సెస్. ఓకే. సో సైన్డ్, అన్సైన్డ్ వేరియబుల్ అనేది కౌంటింగ్ పర్పస్ కోసం యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ షార్ట్ ఇంట్, ఇంటిజర్. ఇంటిజర్ అనేది 4 స్టేట్ డేటా టైప్. సో ఇంటిజర్ అనేది మనకి ఈ వాల్యూస్ లూప్స్ కౌంటింగ్ పర్పస్ కోసం ఇంటిజర్ అనేది యూజ్ చేసుకుంటాం. అండ్ దెన్ ఇంట్ వచ్చేసరికి 32 బిట్ డేటా టైప్. సో బోత్ ఆర్ సేమ్, బట్ ఇంట్ అనేది నార్మల్ నెంబర్స్ని మనం రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్లోటింగ్ వాల్యూస్ని కూడా రిప్రజెంట్ చేసుకోవచ్చు, బట్ ఆ ఫ్లోటింగ్ వాల్యూస్ని ట్రంకేట్ చేసేస్తుంది. సో ఎలిమినేట్ చేసేస్తుంది అనమాట. సో రౌండ్ అప్ వాల్యూని కన్సిడర్ చేసుకుంటుంది. అండ్ దెన్ షార్ట్ ఇంట్ అనేది 16 బిట్ స్టోరేజ్ డివైస్, అండ్ లాంగ్ ఇంట్ అనేది 64 బిట్ స్టోరేజ్ డివైస్. ఇట్స్ సేమ్ లైక్ ఇంటిజర్ లాగే వర్క్ అవుతుంది. ఓకే. సారీ, ఇంట్ లాగే వర్క్ అవుతుంది. ఇంటిజర్ డిఫరెంట్. ఇంటిజర్ అనేది లూప్ కౌంటింగ్ పర్పస్ కోసం యూజ్ చేసుకుంటాం. బైట్ ఈజ్ ఏ 2 స్టేట్ డేటా టైప్, 8 బిట్స్ వరకు స్టోర్ చేసుకుంటుంది. ఇక్కడ యాస్కీ వాల్యూస్ని మెమరీ స్టోరేజ్ పర్పస్ కోసం బైట్ అనేది యూజ్ చేసుకుంటాం. సో టైం అనేది కంటిన్యూస్ టైం అనేది యూజ్ చేసుకుంటాం. అండ్ దెన్ సి సో టైం అనేది కరెంట్ సిమ్యులేషన్ టైంని మనం రిప్రజెంట్ చేయాలంటే టైం అనేది యూజ్ చేసుకుంటాం. స్ట్రింగ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇప్పుడు మనం వాల్యూస్ని అంటే డిస్ప్లే పర్పస్ కోసం స్ట్రింగ్ అనేది యూజ్ చేసుకుంటారు. ఈవెంట్ అనేది సింక్రనైజేషన్ పర్పస్ కోసం. సో సింక్రనైజేషన్ పర్పస్ కోసం యూజ్ చేసుకుంటాం. ఈవెంట్ అనే దాంట్లో అంటే ఒక ఈవెంట్‌ని ఒక చోట ట్రిగ్గర్ చేస్తాం. అండ్ దెన్ ఇంకొక చోట డన్ చేస్తాం అనమాట. అంటే ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. టైప్ డెఫ్ అనేది యూజర్ డిఫైన్డ్ డేటా టైప్. కస్టమర్ క్రియేట్స్ కస్టమ్ డేటా టైప్స్. అంటే మనం యూజర్ అనేవాడు ఓన్ డేటా టైప్స్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. సో దట్ ఈస్ ద టైప్ డెఫ్ డేటా టైప్. టైప్ డెఫ్ అంటే ఇప్పుడు సపోజ్ ఎలా తీసుకోవచ్చు, ఇంట్ టైప్ డెఫ్ ఇంట్ అని చెప్పేసి తీసుకున్నారు. ఓకే. సో టైప్ డెఫ్ ఇంట్ అని చెప్పేసి కన్సిడర్ చేసుకున్నాం. దెన్ యూజర్ ఏం చేస్తాడంటే ఇంట్ అని ప్రతి చోట రాయకుండా సో ఇంట్ అని చెప్పేసి తీసుకుని A1, A2, A3, A4 అండ్ సో ఆన్ సో ఇలా రిప్రజెంట్ చేసుకుంటాం. ఓకే. సో A1, A2, A3, A4 all are works like a integer data type. ఓకే. సో నిక్ నేమ్ ఇచ్చుకుంటాం కదా మనం. మన నేమ్‌కి సమ్ నిక్ నేమ్‌తో పిలుస్తుంటారు ఇంట్లో పేరెంట్స్. సేమ్ టైప్ ఆఫ్ సేమ్ అలానే టైప్ డెఫ్. సో టైప్ డెఫ్ ఏం చేస్తుంది అంటే సో టైప్ డెఫ్ బైట్ అని చెప్పేసి కన్సిడర్ చేసుకున్నాం. సో టైప్ డెఫ్ బైట్ B1, B2, B3 అండ్ సో ఆన్ సో. సో ఎవ్రీ టైమ్ నేను B1, B2, B3 యూజ్ చేసుకుంటే సో అది బైట్ కిందే వర్క్ అవుతుంది. ఓకే. సిమిలర్లీ టైప్ డెఫ్ సమ్ స్ట్రింగ్. సో స్ట్రింగ్ అనేది అంతా నేను రిప్రజెంట్ చేయకుండా ఇక్కడ మళ్ళీ ఏం చేస్తాను, స్ట్రింగ్ S1, S2, S3 అండ్ సో ఆన్ సో ఇలా రిప్రజెంట్ చేసుకుంటాను. ఈ S1, S2, S3 అనేవన్నీ కూడా స్ట్రింగ్స్ లాగే వర్క్ అవుతాయి. అర్థమైందా టైప్ డెఫ్ అంటే? సో జస్ట్ ఇది మళ్ళీ చెప్తా టైప్ డెఫ్‌కి. సో కొన్ని ఆ! ఆ! లేదు. డేటా టైప్స్‌కి డేటా టైప్స్‌కి మాత్రమే అప్లికబుల్ చేసుకుంటాం. ఆపరేషన్స్‌కి అప్లై చేయం. ఆపరేషన్స్‌కి మనం అప్లై చేయం. ఓకేనా? ఆ! సి షార్ట్ సారీ. ఆ! నిక్ నేమ్స్ అంతే. నిక్ నేమ్స్. జస్ట్
రియల్, షార్ట్ రియల్, రియల్ డేటా టైప్ ఇవన్నీ. సో రియల్ డేటా టైప్స్ యూజ్ చేసుకుంటాం ఫ్లోటింగ్ వాల్యూస్ ని రిప్రజెంట్ చేసుకోవడానికి. వాయిడ్ డేటా టైప్, స్ట్రింగ్ అయిపోయింది, ఈవెంట్ అయ్యింది, యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ లైక్ ఈనమ్ అనేది యూజర్ డిఫైన్డ్ డేటా టైప్, టైప్ డెఫ్ కూడా యూజర్ డిఫైన్డ్ డేటా టైప్. ఓకే, సో then real data type. Real data type దేని పర్పస్ కోసం, వాట్ ఈస్ ద పర్పస్ వీఆర్ యూజింగ్ దిస్ రియల్ డేటా టైప్? యూజ్ ఇట్ ఫర్ డెసిమల్ వాల్యూస్. అంటే సమ్ వాల్యూస్, ఫ్లోటింగ్ వాల్యూస్ ఏమన్నా రిప్రజెంట్ చేసుకుంటే కనుక సమ్ 2.5, 3.2. ఓకే, సో దిస్ టైప్ ఆఫ్ వాల్యూస్ వీ కెన్ స్టోర్ ఇన్ దిస్ రియల్ డేటా టైప్. మనం రియల్ డేటా టైప్లో రిప్రజెంట్ చేసుకోవచ్చు. రియల్ 5. ఓకే, సో 5 వాల్యూస్ని స్టోర్ చేసుకోవచ్చు. అండ్ దెన్ మాడ్యూల్ రియల్. Okay, so module real demo. So module name and real file. Initial begin pi equal to value at the 3.14159 and so on. So అలా రిపీట్ అవుతూనే ఉంటుంది. సో ఫ్లోటింగ్ వాల్యూస్, సో ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి ప్రింట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో జస్ట్ రియల్ డేటా టైప్ ఎలా వర్క్ అవుతుంది, వాల్యూస్ని ఎలా స్టోర్ చేసుకుంటుంది అనేది ఒక ప్రోగ్రామ్ చూద్దాం. పర్సెంటైల్ డి అంటే డెసిమల్ వాల్యూ, పర్సెంటైల్ బి అంటే బైనరీ వాల్యూ స్టోర్ చేసుకుంటుంది, పర్సెంటైల్ ఎఫ్ అంటే ఫ్లోటింగ్ వాల్యూస్ని స్టోర్ చేసుకుంటుంది. ఓకే, సి ఇక్కడ చూడండి, మాడ్యూల్ రియల్ మ్యాథ్. ఓకే, రియల్ మ్యాథ్ ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ రియల్ నెంబర్స్కి అప్లికబుల్ చేస్తున్నాడు. రియల్ ఏబిసి, సో ఏబిసి 3 వాల్యూస్, 3 వేరియబుల్స్ కన్సిడర్ చేసుకున్నాడు. ఇనీషియల్ బిగిన్ ఏ ఈక్వల్ టు 10.5, బి ఈక్వల్ టు 2.5, సి ఈక్వల్ టు ఏ ఇంటూ బి. ఓకే, ఏ ఇంటూ బి అంటే 10.5ని 2.5ని మల్టిప్లై చేసుకుని ఇక్కడ మనం రిజల్ట్ అనేది డిస్ప్లేలో రిప్రజెంట్ చేస్తాం. ఓకే, so this display will represent that 20 point something, so approximately 26. Okay, so 105 into 25. Okay, so 250, 255, 275 point something, 27 point something value వస్తుంది. ఒకసారి చూడండి, రన్ చేసి చూడండి. డిస్ప్లే చేస్తుంది అంతే. See, 26.25. The real value, the floating value is represented like this. ఇక్కడ ఇంటిజర్ తీసుకుంటే ఏమవుతుంది? సేమ్ డేటా టైప్, ఇఫ్ యూ ఆర్ కన్సిడర్ ది ఇంటిజర్ డేటా టైప్ కన్సిడర్ చేసుకుంటే 10.5 into 2.5, 10.5 into 2.5, సో రిజల్ట్ 26 సంథింగ్, అప్రాక్సిమేట్లీ 26.25. ఓకే, ఓకే, సో ఇంటిజర్ తీసుకుంటే ఏబి వాల్యూస్ ఇక్కడ జస్ట్ ఏం చేస్తారు, కమెంట్ చేసి ఇంటిజర్ అని చెప్పేసి తీసుకోండి. ఓకే, సో ఏం లేదు, జస్ట్ డేటా టైప్ మారుస్తున్నారు అంతే కదా, అంతకుమించి ఏం లేదు. ఓకే, సో ఇంటిజర్ కన్సిడర్ చేసుకుంటే ఏబి వాల్యూస్ 10.5 అండ్ 2.5 కన్సిడర్ చేసుకుంటాను. బట్ ఈ 26 మాత్రమే రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, ఇక్కడ ఇంటిజర్ వాల్యూ 33 వచ్చింది ఇక్కడ. సో ఇక్కడ దెన్ డాలర్ డిస్ప్లే పర్సెంటైల్ డి. ఓకే, పర్సెంటైల్ డి యూజ్ చేసుకున్నారనుకోండి, ఇక్కడ ఫ్లోటింగ్ వాల్యూ సంథింగ్ అదర్ వాల్యూ ఏదో కన్సిడర్ చేసుకోండి. ఓకే, సో పర్సెంటైల్ డి కన్సిడర్ చేసుకుంటే ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది? సేమ్ ఏబి వాల్యూస్ 10.5 and 2.5. So approximately percentile, so result okay, C equal to 10, A equal to 10.5 into 2.5. Okay, so again 33 result is coming. Then int ABC, initial begin, percentile 0D. జస్ట్ ఏదైనా రావాలి కదా. సో సో దెన్ C equal to A plus B. C equal to A plus B.
సో a ప్లస్ b అప్రాక్సిమేట్లీ 14 వాల్యూ తీసుకుంటుంది. సో రౌండ్ ఆఫ్ వాల్యూ కన్సిడర్ చేసుకుంటుంది ఏదో ఒక వాల్యూ సమ్ 11 2.5 అంటే 3. సో దెన్ అప్రాక్సిమేట్లీ 33 వాల్యూ వచ్చేస్తుంది. సో ట్రంకేట్ చేసుకుంటుంది, ట్రంకేట్ చేసేస్తుంది. సి సి ఏబి వాల్యూ ఇక్కడ 13కి వచ్చింది కదా, సేమ్ నెక్స్ట్ వాల్యూ తీసుకుంటుంది. ఇక్కడ అప్పుడు ఏమవుతుంది, 11 into 3 అవుతుంది. 11 into 3 33. సి పర్సెంటేజ్ 0 33 వాల్యూ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, క్లియరా? సేమ్ వే షార్ట్ రియల్ అనేది ఏం చేస్తుంది, సో రియల్ డేటా టైప్, సో వాల్యూ చూసారు కదా. సేమ్ వే షార్ట్ రియల్ ఏం చేస్తుంది, సింగిల్ ప్రెసిషన్ ఫ్లోటింగ్ పాయింట్ లెస్ మెమరీ. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, సింగిల్ ప్రెసిషన్ ఫ్లోటింగ్ పాయింట్ అంటే 10.5. సో జస్ట్ ఒక ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ వస్తుంది అనమాట. ఇన్ కేస్ మీరు నెంబర్ ఆఫ్ వాల్యూస్ని మార్చి చూసినా అవుట్పుట్ అనేది డిఫరెంట్ వాల్యూస్, అంటే ఒక ఫ్లోటింగ్ వాల్యూని మాత్రమే ప్రింట్ చేస్తుంది. టీ ఈక్వల్ టు some 10.5. so this is act like a delay. so hash t1 అంటే వేరియబుల్స్ ని కూడా మనం డిలేస్ కింద వాడుకోవచ్చు. ఓకేనా, డాలర్ డిస్ప్లే సిమ్యులేషన్ డన్. అండ్ దెన్ ఇక్కడ ఏమవుతుంది, సో 10.5 వాల్యూ అనేది డిస్ప్లే అవుతుంది. ఓకే, సింగిల్ ప్రెసిషన్ ఫ్లోట్ మీన్స్ ఇక్కడ 10 పాయింట్ తర్వాత ఎన్ని వాల్యూస్ ఉన్నా ఒకటి మాత్రమే తీసుకుంటుంది. అంటే సో పాయింట్ తర్వాత ఒక డిజిట్ ని మాత్రమే కన్సిడర్ చేసుకుంటుంది. దట్ ఈస్ ద సింగిల్ ప్రెసిషన్ ఫ్లోట్. 53 అంటే 10.5 మాత్రమే కన్సిడర్ చేసుకుంటుంది. ఓకే, సో 10 పాయింట్ సంథింగ్ 10.556 ఇలా ఉందనుకోండి. ఓకే, సింగిల్ ప్రెసిషన్ వాల్యూ 5.56 అంటే ఇది తీసుకోదు, ఓన్లీ 10.5 మాత్రమే ప్రింట్ చేస్తుంది. లేదు 2.356 ఉందనుకోండి, ఓన్లీ 2.3 మాత్రమే ప్రింట్ చేస్తుంది. ఓకే, వేరే ఇక్కడ t1 ఈక్వల్ టు ఎంత తీసుకున్నారు, 10.5. యాక్చువల్గా మనం డిలే ఎలా రిప్రజెంట్ చేస్తాం, డిలే 10.5 అని చెప్పేసి రిప్రజెంట్ చేసాం అనుకోండి. సో కరెంట్ సిమ్యులేషన్ టైం ఎంత అనేది రిప్రజెంట్ చేస్తుంది. అలానేం కాదు. సో జస్ట్ నేను ఇక్కడ ఈ t1 ని నేను డిలే కింద రాయకుండా జస్ట్ డిలేని వాల్యూని రిప్రజెంట్ చేసుకున్నాను. ఎందుకంటే రియల్ టైం కదా. సో రియల్ టైం మీన్స్ టైం డిలే వాల్యూని డిలేని రిప్రజెంట్ చేయడానికి యూజ్ అవుతుంది కదా. సో డిలేని రిప్రజెంట్ చేయడానికి యూజ్ అవుతుంది కాబట్టి, అండ్ దెన్ రియల్ టైం వాల్యూ కరెంట్ సిమ్యులేషన్ టైం ఎంత ఉంది అది ఆ కరెంట్ సిమ్యులేషన్ టైం ఫ్లోటింగ్ వాల్యూస్ని రిప్రజెంట్ చేస్తుంది. డిఫాల్ట్ వాల్యూ ఏంటి అంటే 0.0. ఓకే, మనకి ఏది వాల్యూ ఇవ్వకపోతే డిఫాల్ట్ వాల్యూ 0.0 అనేది స్టోర్ అవుతుంది. ఓకేనా, దెన్ వాయిడ్ డేటా టైప్లో వచ్చేసరికి నో రిటర్న్ టైప్ వాల్యూ. సో ఇక్కడ మనకి ఫంక్షన్ వాయిడ్ అని చెప్పేసి యూజ్ చేసుకుంటారు. ఓకే, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఫంక్షన్ వాయిడ్? యాక్చువల్గా ఫంక్షన్ ఏం చేస్తుంది, ఫంక్షన్ అనేది ఒక రిటర్న్ టైప్ని ప్రొడ్యూస్ చేస్తుంది. రిటర్న్ ద వాల్యూ, సమ్ వాల్యూ అని చెప్పేసి తీసుకుంటే ఫంక్షన్ వాల్యూ అని చెప్పేసి తీసుకొని ఇంటి ఏ కామా బి అలా కన్సిడర్ చేసుకుంటే ఈ వాల్యూ అనేది రిటర్న్ చేస్తుంది కదా. సో రిటర్న్ వాల్యూ, సో ఫంక్షన్ అనేది ఒక వాల్యూని రిటర్న్ చేస్తుంది. బట్ ఫంక్షన్ వాయిడ్ అని చెప్పేసి తీసుకుంటే జస్ట్ డిస్ప్లే పర్పస్ కోసం యూజ్ చేసుకుంటాం. దెర్ ఈస్ నో రిటర్న్ వాల్యూ. దట్ ఈస్ ద వాయిడ్ డేటా టైప్. వాయిడ్ ఈజ్ ఎ డేటా టైప్, సో ఇట్ గివ్స్ నో రిటర్న్ వాల్యూ. రిటర్న్ వాల్యూ అనేది ఉండదు. ఓకే, సో నో రిటర్న్ వాల్యూ అంటే ఇక్కడ జస్ట్ డిస్ప్లే మాత్రమే చేశాడు ఫంక్షన్. ఓకే, ఫంక్షన్ వాయిడ్ డిస్ప్లే మెసేజ్ ఇస్ ద నేమ్. మనం జనరల్గా ఎలా రాయాలి, రిటర్న్ డిస్ప్లే మెసేజ్ అని చెప్పేసి రాయాలి. ఓకే, సో డిస్ప్లే మెసేజ్, బట్ ఇక్కడ రిటర్న్ డిస్ప్లే మెసేజ్ అనేది మనం కన్సిడర్ చేసుకోవాలి. ఓకే, సో బికాస్ ఆఫ్ దిస్ వాయిడ్. అర్థమైందా, వాయిడ్ అనేది ఒక డేటా టైప్. ఇది క్లాసెస్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారనమాట. సో జస్ట్ ఇక్కడ మీరు ఇనీషియల్ బిగిన్ అని చెప్పేసి యూజ్ చేస్తున్నారు కదా. సో జస్ట్ వాల్యూని ఇక్కడ ఏం చేస్తుంది, డిస్ప్లే చేస్తుంది. మాడ్యూల్ డెమో ఇనీషియల్ బిగిన్ అండ్ దెన్ డాలర్ డిస్ప్లే అంటే డిస్ప్లే ఫంక్షన్ని డిస్ప్లే చేస్తుంది. ఇనీషియల్ బిగిన్ డిస్ప్లే మెసేజ్.
డిస్ప్లే మెసేజ్ అంటే హలో అనేది ప్రింట్ చేస్తుంది మనకి. ఓకే. సో హలో అనేది ఎలా ప్రింట్ చేస్తుందో చూడండి. వాయిడ్ అనేది డిస్ప్లే పర్పస్ కోసం. అంటే ఇప్పుడు మనం మెథడ్స్ అనేవి వాడతాం క్లాసెస్‌లో. ఓకే. క్లాసెస్‌లో మెథడ్స్ వాడినప్పుడు ఈ వాయిడ్ అనేది యూజ్ చేసుకుంటాం అన్నమాట. ఓకే. సో జస్ట్ ఇక్కడ డాలర్ డిస్ప్లే స్టేట్మెంట్ మీరు మెథడ్స్‌లో రాసుకుంటే కనుక ఫంక్షన్ యూజ్ చేసుకొని డిస్ప్లే చేయాలి. ఓకే. సో మెథడ్స్‌ని వాడినప్పుడు మీరు ఫంక్షన్స్ యూజ్ చేసుకొని డిస్ప్లే చేయాలి. ఆ డిస్ప్లేని మీరు మాడ్యూల్‌లో కాల్ చేయాలి. మాడ్యూల్‌లో కాల్ చేసినప్పుడు ఎలా కాల్ చేస్తారు? క్లాస్ హ్యాండిల్‌ని బట్టి కాల్ చేస్తారనమాట. ఇక్కడ వాయిడ్ ఫంక్షన్ వాయిడ్ డిస్ప్లే అనేది ఏంటంటే జస్ట్ ఫంక్షన్ డిస్ప్లే అని తీసుకుంటే కనుక మీరు ఏం చేయాలి? మెథడ్ తీసుకుంటున్నాం. మెథడ్ అనేది ఫంక్షన్ కదా! సో ఇక్కడ ఫంక్షన్ డిస్ప్లే అని చెప్పేసి తీసుకుంటే ఖచ్చితంగా ఇక్కడ రిటర్న్ టైప్ రాయాలి. అంటే ఫంక్షన్‌కి నేమ్ ఉంటుంది. అండ్ దెన్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఇన్‌సైడ్ ద ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఆర్గ్యుమెంట్స్ రాసిన తర్వాత ఆ ఆర్గ్యుమెంట్స్‌కి సమ్ వాల్యూస్ అంటే సమ్ కాంబినేషన్ సర్క్యూట్స్‌కి అప్లికబుల్ చేసుకుంటాం. చేసిన తర్వాత అప్పుడు అవుట్‌పుట్ అనేది మనం రిటర్న్ చేస్తాం. సో ఇక్కడ నాకు అవుట్‌పుట్ రిటర్న్ చేయక్కర్లే. రిటర్న్ చేయకుండా జస్ట్ డిస్‌ప్లే పర్పస్ కోసం మాత్రమే యూజ్ చేయాలి. సో రిటర్న్ టైప్ అనేది అవసరం లేదు. అలాంటప్పుడు ఈ ఫంక్షన్‌కి వాయిడ్ అనే డేటా టైప్ వాడతాను నేను. ఓకే. If you use void data type to in the function, then that function cannot return any value. ఓకే. అర్థమైందా? జస్ట్ డిస్ప్లే మెసేజ్ ఏం ప్రింట్ అయింది? హలో అనేది ఉంది కదా! హలో ప్రింట్ చేస్తుంది. అంతే. ఓకే. సో ఇదొక మెసేజ్ టైపు. సో దెన్ క్లాసెస్‌లో కూడా యూజ్ చేసుకోవచ్చు వాయిడ్ డేటా టైప్ అనేది. అంటే మనం మాక్సిమం ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. వాయిడ్ డేటా టైప్ అనేది సో జస్ట్ దేని పర్పస్ కోసం డిస్‌ప్లే పర్పస్ కోసం యూజ్ చేసుకుంటున్నాం. ఇక్కడ చూడండి. సో ఏమవుతుంది? సో ఫంక్షన్ సో అంటే ఫంక్షన్స్‌ని ఏం చేయొచ్చు? మనం కాల్ చేయొచ్చు కదా! ఒక ఫంక్షన్‌ని ఇంకొక ఫంక్షన్‌లో కాల్ చేయొచ్చు కదా! ఓకే. సో ఇక్కడ మనం ఈ ఫంక్షన్ ఏం చేస్తున్నాను చూడండి. void data type. Okay. So void data type example for class packet rand int address function void display. So dollar display address equal to percentage h address అని చెప్పేసి కన్సిడర్ చేసుకున్నాం. end function end class. సో దీని అర్థం ఏంటి? జస్ట్ డిస్ప్లే ద అడ్రస్ వాట్ ఎవర్ ద అడ్రస్ యూ కన్సిడర్డ్ దాన్ని మనం డిస్ప్లే చేయాలి. ఓకే. సో దెన్ మాడ్యూల్ టీబీ క్లాస్ హ్యాండిల్ ఏం తీసుకున్నాం? క్లాస్ టైప్ ఏంటి? ప్యాకెట్. సో క్లాస్ హ్యాండిల్ ఎందుకు క్లాస్ హ్యాండిల్ కన్సిడర్ చేసుకోవాలంటే చెప్తా. ఊప్స్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు మీకు చెప్తాను. జస్ట్ ఫంక్షన్ వాయిడ్ డిస్ప్లే కోసం మాత్రమే చెప్తున్నాను. ఓకేనా? సో దెన్ మాడ్యూల్ టీబీ ప్యాకెట్ పీకేటీ అండ్ దెన్ ఇనీషియల్ బిగిన్ పీకేటీ ఈక్వల్ టు న్యూ దట్ ఈస్ ద ఆబ్జెక్ట్ క్రియేషన్. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత దీన్ని ర్యాండమైజ్ చేసి డిస్ప్లే చేస్తాం. సో జస్ట్ డిస్ప్లే చేసిన తర్వాత అవుట్పుట్ ఏమొస్తుంది? క్లాస్ ప్యాకెట్ ఇవన్నీ ఊప్స్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు మొత్తం అంతా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. హ్మ్. అంతే. హ్మ్. సీ అడ్రెస్ వాల్యూస్ వచ్చినియి చూసారా? హ్మ్. ఆ! అలా వాయిడ్ అనేది యూజ్ చేసుకోకూడదు. సీ మీరేదైనా కాంబినేషన్ సర్క్యూట్స్‌కి అప్లికబుల్ చేస్తే కనుక సో, అప్పుడు మనం వాయిడ్ అనేది యూజ్ చేయము. వాయిడ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే, మన ఫంక్షన్ ఎటువంటి వాల్యూస్‌ని రిటర్న్ చేయకూడదు అన్నప్పుడు వాయిడ్ అనేది యూజ్ చేస్తాం. అర్థమైందా? సో, ఇక్కడ ఆ! డిస్‌ప్లే పర్పస్ కోసం మాత్రమే యూజ్ చేసుకుంటాం. అంతే. ఆ! స్ట్రింగ్స్ అనేవి డిస్‌ప్లే పర్పస్ కోసం. సో, అవేంటి మెసేజెస్‌ని డిస్‌ప్లే చేస్తుంది. ఇదేంటి వేరియబుల్స్‌ని డిస్‌ప్లే చేస్తుంది. స్ట్రింగ్ అనేది వేరియబుల్ మనం నేమ్స్‌ని డిస్‌ప్లే చేసుకోవడానికి యూజ్ అవుతుంది. నేమ్స్ వేరే, వేరియబుల్స్ వేరే. ఇక్కడ అడ్రెస్ అనేది వేరియబుల్. ఓకే. అది ప్రాపర్టీ కింద కన్సిడర్ చేసుకుంటుందనమాట. సో, దాని పర్పస్ కోసం మనం వాయిడ్ డేటా టైప్ అనేది కన్సిడర్ చేసుకుంటాం. అర్థమైందా? ఆ! హ్మ్. హ్మ్. జస్ట్ ఫంక్షన్ వాయిడ్ సో మీరు ఎలా రాస్తారు ఫంక్షన్‌కి
ఏదైనా ఒక మాక్సిమం నెంబరు మినిమం నెంబరు ఏదైనా రాయాలి అనుకున్నారనుకోండి. సో ఏం కన్సిడర్ చేసుకుంటారు? ఫంక్షన్ కన్సిడర్ చేసుకుంటే ఫంక్షన్ మ్యాక్స్. ఓకే, ఇంట్ ఏ కామా బి. ఓకే, సో దెన్ ఇక్కడ ఏం చేస్తారు? మ్యాక్స్ ఈక్వల్ టు ఏ గ్రేటర్ దాన్ బి. ఓకే, సో ఏ గ్రేటర్ దాన్ బి అని చెప్పేసి రిటర్న్ మ్యాక్స్. మ్యాక్స్ వాల్యూని రిటర్న్ చేస్తారు, ఎండ్ ఫంక్షన్ చేస్తారు. ఓకేనా? సో ఈ మ్యాక్స్ వాల్యూ ఏదైతే రాస్తున్నారో దాన్ని మీరు ఎక్కడైనా కాల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నాకు మ్యాక్స్ వాల్యూ అనేది రిటర్న్ అవుతూ ఉంటుంది అనమాట ఎవ్రీ టైం. ఓకే, ఏ గ్రేటర్ దాన్ బి అయితే కనుక ఏ అనేది మ్యాక్సిమం వాల్యూ లేదంటే మినిమం వాల్యూ ప్రొడ్యూస్ అవుతుందని చెప్పేసి మనం తీసుకుంటాం. అంటే ఇప్పుడు మ్యాక్స్ ఈక్వల్ టు సమ్ వాల్యూ ఏదో ఒకటి ఇనిషియలైజ్ చేసుకోవచ్చు మనం. ఇనిషియల్గా వాల్యూ సమ్ 10 అనో 5 అనో ఏదో ఒక 1 అనో ఏదో ఒక వాల్యూ తీసుకుంటే 1 గ్రేటర్ ఏ వాల్యూని బట్టి మ్యాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ అనేది తెలుస్తుంది అనమాట. అది ఇక్కడ రిటర్న్ చేస్తుంది, మ్యాక్స్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. కానీ ఇక్కడ ఫంక్షన్ వాయిడ్ డిస్ప్లేలో ఏమైనా రిటర్న్ చేస్తున్న వాల్యూని ఫంక్షన్ వాయిడ్ డిస్ప్లే, దిస్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద ఫంక్షన్. ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయా? లోపల ఏమి ఆర్గ్యుమెంట్స్ లేవు, ఆర్గ్యుమెంట్స్ ఏమీ రాయలేదు, జస్ట్ డాలర్ డిస్ప్లే హలో అనే ఫంక్షన్ని నేను డిస్ప్లే చేసుకుంటున్నాను. ఓకే, సో ఈ డాలర్ డిస్ప్లే ఫంక్షన్ అంటే ఎందుకు ఇది తీసుకున్నానంటే నేను ఈ ఫంక్షన్ని నేను మాడ్యూల్లో కాల్ చేసుకోవాలి. ఓకే, మాడ్యూల్లో కాల్ చేసుకోవడం కోసం నేను మెథడ్ని వాడుతున్నాను, లేదంటే మెథడ్ని వాడను, సింపుల్గా డిస్ప్లే స్టేట్మెంట్ యూజ్ చేసుకుంటాను. అది అర్థమైందా? సో ఫంక్షన్ వాయిడ్ డిస్ప్లే అనేది ఎందుకు వాల్యూ రిటర్న్ అవ్వదు, రిటర్న్ చేయదు, జస్ట్ డాలర్ డిస్ప్లే స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ లోపల డిస్ప్లే చేసిన స్టేట్మెంట్స్ మీరు మాడ్యూల్లో కూడా డిస్ప్లే చేసుకోవచ్చు, కాల్ చేసుకుని డిస్ప్లే చేసుకోవచ్చు. ఓకే, అండ్ దెన్ enum డేటా టైప్. అంతే, అవుట్పుట్ రిటర్న్ అవ్వదు, సో ఇక్కడ మాత్రం వాల్యూ రిటర్న్ చేస్తుంది. అర్థమైందా? సో దెన్ enum డేటా టైప్. సో enum డేటా టైప్ ఇది ఎందుకు, దేని పర్పస్ కోసం enum డేటా టైప్ అనేది యూజ్ చేసుకుంటాం. ఓకే, సో enum అనేది నేమ్డ్ కాన్స్టెంట్ వాల్యూస్ని రిప్రజెంట్ చేసుకోవడానికి enum డేటా టైప్ అనేది యూజ్ చేసుకుంటాం. ఓకే, సో దీని గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. enumకి టైప్ డెఫ్కి సో కొన్ని ఇన్బిల్ట్ మెథడ్స్ ఉంటాయి, ఆ ఇన్బిల్ట్ మెథడ్స్ అన్నిటిని అప్లికబుల్ చేసుకోవచ్చు. ఓకే, సో జస్ట్ నేమ్డ్ కాన్స్టెంట్ వాల్యూస్ లైక్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ లైట్ రెడ్ ఎల్లో గ్రీన్ అని చెప్పేసి ఉంది. సో దీనికి రెడ్కి వచ్చేసరికి 0 వాల్యూ వస్తుంది, ఎల్లోకి వచ్చేసరికి 2 1, గ్రీన్కి వచ్చేసరికి 2. ఓకే, ఆటోమేటిక్గా వాల్యూస్ని అసైన్ చేస్తుంది. సో 0 1 2 అని చెప్పేసి ఇలా కన్సిడర్ చేసుకుంటాం. టైప్ డెఫ్ అనేది జనరల్గా కన్సిడర్ చేసుకుని టైప్ డెఫ్ అనేది యూజర్ డిఫైన్ డేటా టైప్ కదా, ఈ యూజర్ డిఫైన్ డేటా టైప్ enum అని చెప్పేసి కన్సిడర్ చేయాలి. సో టైప్ డెఫ్ ద్వారా కన్సిడర్ చేసుకుంటే మనం ఎక్కడైనా కాల్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ హ్యాండిల్ ఏంటి? ఈ హ్యాండిల్ అనేది ట్రాఫిక్ హ్యాండిల్ టీ అనేది ఏంటి అంటే ఈ enum లోపల ఉన్న వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కాల్ చేసుకోవడానికి యూజ్ చేసుకునే హ్యాండిల్. సో ఇక్కడ ఏం చేస్తున్నాడు? ట్రాఫిక్ కి సిగ్నల్ అని చెప్పేసి అన్నాడు. సిగ్నల్ తీసుకునే బదులు ఎస్ అని తీసుకోండి, నో ప్రాబ్లం. ఎస్ అని తీసుకున్నా అవన్నీ కాల్ చేస్తుంది. ఎస్ ఈక్వల్ టు రెడ్, దెన్ డాలర్ డిస్ప్లే ఎస్ డాట్ నేమ్. నేమ్ అంటే మీరు ఏ కలర్ని కాల్ చేస్తున్నారు? రెడ్ కలర్ని కాల్ చేస్తున్నారు, సో అందుకు రెడ్ కలర్ని ప్రింట్ చేస్తుంది. అదే నేమ్ కాకుండా సైజ్ అని చెప్పేసి తీసుకుంటే కనుక సో సిగ్నల్ ఎస్ డాట్ నమ్ అని చెప్పేసి తీసుకున్నా లేదంటే సైజ్ అని తీసుకున్నా మనకి ఏమవుతుందంటే వాల్యూని ప్రింట్ చేస్తుంది. ఓకే, సో ఈ వాల్యూ రెడ్ కలర్కి వాల్యూ ఎంత, సో రెడ్ కలర్ వాల్యూ ఏముంది అనే దాన్ని డిఫైన్ చేస్తుంది అనమాట. ఓకే, సో సైజ్ని రిప్రజెంట్ చేస్తే కనుక వాల్యూ వస్తుంది, నేమ్ తీసుకుంటే కనుక ఆ కలర్ యొక్క నేమ్ ఏదైతే తీసుకున్నామో అది ప్రింట్ చేస్తుంది. అర్థమైందా? enum డేటా టైప్. enum గురించి మొత్తం ఇన్బిల్ట్ పూర్తి డీటెయిల్స్ మళ్ళీ నెక్స్ట్ దానికి చెప్తాను. లాజిక్ డేటా టైప్ మీకు ఆల్రెడీ తెలిసిందే కదా. లాజిక్ డేటా టైప్ దేని పర్పస్ కోసం? సో 2 టైప్స్ ఆర్ ఎగ్జిస్ట్. ఏం చేస్తుంది లాజిక్ డేటా టైప్? జనరల్గా మనం వెరిలాగ్లో ప్రొసీజరల్ అసైన్మెంట్స్ అనేవి యూజ్ చేస్తాం. ప్రొసీజరల్ అసైన్మెంట్స్ దేనికి తీసుకున్నాం? రేంజ్ తీసుకున్నాం. అదే కంటిన్యూస్ అసైన్మెంట్ అయితే వైర్ కన్సిడర్ చేసుకుంటాం. అంటే ఇప్పుడు వైర్
ఏ అని చెప్పేసి ఏ కామా బి అని చెప్పేసి తీసుకుంటే ఇప్పుడు అసైన్ వై ఈక్వల్ టు ఏ అండ్ బి అని చెప్పేసి కన్సిడర్ చేసుకుంటాం. సో ఏ కామా బి కామా వై అని చెప్పేసి కన్సిడర్ చేసుకుంటే అసైన్ స్టేట్మెంట్. అసైన్ అనేది కంటిన్యూస్ అసైన్మెంట్ కదా. ఓకే, కంటిన్యూస్ అసైన్మెంట్ స్టేట్మెంట్. సో అలాంటి కేసెస్లో వైర్ అనేది యూజ్ చేసుకుంటాం. అండ్ దెన్ ఆల్వేస్ ఎట్ ద రేట్ సమ్ పాసేజ్ క్లాక్. ఓకే, ఆల్వేస్ ఎట్ ద రేట్ పాసేజ్ క్లాక్ కన్సిడర్ చేసుకుంటే ఇక్కడ నేను సమ్ డి ఫ్లిప్ ఫ్లాప్ వాల్యూ క్యూ ఈక్వల్ టు డి అని చెప్పేసి కన్సిడర్ చేసుకుంటాను. సో క్యూ ఈక్వల్ టు డి అని చెప్పేసి కన్సిడర్ చేసుకుంటే ఈ క్యూ అనేది డి అనేది ప్రొసీజరల్ అసైన్మెంట్స్. ఓకే, అప్పుడు ఏం చేసుకోవాలి, రేంజ్ డి అని చెప్పేసి కన్సిడర్ చేసుకుంటాం. రేంజ్ క్యూ కామా డి అని చెప్పేసి తీసుకుంటాం. సో క్యూ అనేది అవుట్పుట్, డి అనేది ఇన్పుట్. సో రేంజ్ కన్సిడర్ చేసుకుంటే ఇక్కడ నాకు వాల్యూని స్టోర్ చేసుకునే క్యాపబిలిటీ ఉంటుంది. అర్థమైందా? సో అందుకు ప్రొసీజరల్ అసైన్మెంట్స్ అనేవి యూజ్ చేసుకుంటాం. లేదు ఇనీషియల్ బిగిన్. ఓకే, ఇనీషియల్ బిగిన్ లోపల కూడా సమ్ వేరియబుల్స్ని మనం రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఇన్సైడ్ ది ఇనీషియల్ బిగిన్ బ్లాక్లో కూడా మనం కన్సిడర్ చేసుకుంటాం. అవి రేంజ్ టైపే కన్సిడర్ చేసుకుంటాం. సమ్ ఏ ఈక్వల్ టు 0, బి ఈక్వల్ టు 1, లేదంటే సో దిస్ ఈజ్ #10 సమ్ డిలే ఇచ్చి ఏ ఈక్వల్ టు 0, బి ఈక్వల్ టు 1 అని చెప్పేసి తీసుకుంటాం. ఇక్కడ ఏం చేస్తాడు, ఏ బి వాల్యూస్ రేంజ్ అని చెప్పేసి కన్సిడర్ చేసుకుంటారు. రేంజ్ ఏ కామా బి. సో ఇనీషియల్ బిగిన్ లోపల వాడేవి కూడా ప్రొసీజరల్ అసైన్మెంట్స్. ఓకేనా? సో ఇక్కడ ఏం చేస్తుంది, కన్ఫ్యూజన్ అవుతుంది. ఇక్కడ ప్రొసీజరల్ అసైన్మెంట్స్ వాడాలా లేదంటే కంటిన్యూస్ అసైన్మెంట్ వాడాలా అనేది సమ్ కన్ఫ్యూజన్ అనేది ఉంది. సో టు అవాయిడ్ దట్ కన్ఫ్యూజన్ వి యూజ్ దట్ లాజిక్ని యూజ్ చేసుకుంటే సిస్టమ్ వెరిలాగ్ గివ్స్ ద సొల్యూషన్ దట్ వన్ డేటా టైప్ ఈస్ కాల్డ్ as లాజిక్. ఓకే, వన్ టైప్ ఫర్ బోత్. దేనికి బోత్ ఎవరెవరికి వాడుతున్నారు, రేంజ్కి అండ్ దెన్ లాజిక్కి, వైర్కి కూడా లాజిక్ అనేది యూజ్ చేసుకుంటున్నాం. మాడ్యూల్, లాజిక్ డెమో, లాజిక్ క్లాక్, లాజిక్ డేటా. ఆల్వేస్ ఎఫ్ఎఫ్ అనేది ఫ్లిప్ ఫ్లాప్ కండిషన్. అంటే ఆల్వేస్ ఎట్ ద రేట్ అనేది యూజ్ చేసుకున్నాం కదా. ఆల్వేస్ కాంబో, ఆల్వేస్ ఎఫ్ఎఫ్ అనేది సిస్టమ్ వెరిలాగ్లో యూజ్ చేసుకునే ప్రొసీజరల్ అసైన్మెంట్స్ అనుకున్నాం. పాసేజ్ క్లాక్, డేటా ఈక్వల్ టు డేటా ప్లస్ 1. ఎవ్రీ టైం డేటా వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. ఓకే, సో జస్ట్ సింపుల్ మాడ్యూల్ ఎగ్జాంపుల్. లాజిక్ని కన్సిడర్ చేసుకున్నాం. లాజిక్ క్లాక్, లాజిక్ డేటా. యాక్చువల్గా మనం ఎలా తీసుకుంటాం, వైర్ డేటా, వైర్ క్లాక్, రేంజ్ డేటా అని చెప్పేసి కన్సిడర్ చేసుకుంటాం. రేంజ్ డేటా అని కన్సిడర్ చేసుకుంటే డేటా ఈక్వల్ టు డేటా లెస్ దాన్ డేటా ప్లస్ 1 అనేది వాల్యూ అవుతుంది. ఓకే, అర్థమైందా? మనకి ఈ ఆల్వేస్ ఎట్ ద రేట్ స్టార్, ఓకే, ఆల్వేస్ ఎట్ ద రేట్ పాసేజ్ క్లాక్, ఇవి మనకు వెరిలాగ్లో ఉండే ప్రొసీజరల్ అసైన్మెంట్స్. సిస్టమ్ వెరిలాగ్లో ఆల్వేస్ ఎఫ్ఎఫ్ మీన్స్ ఫ్లిప్ ఫ్లాప్. ఓకే, ఆల్వేస్ ఫ్లిప్ ఫ్లాప్ యూజ్ చేసుకోవచ్చు. లేదంటే ఆల్వేస్ ల్యాచ్కి అప్లై చేసుకోవచ్చు. ఆల్వేస్ కాంబినేషనల్ సర్క్యూట్స్కి అప్లై చేయవచ్చు. ఆల్వేస్ వాడితే కాంబినేషనల్ సర్క్యూట్స్కి వాడుతుంది. ఓకేనా, ఆల్వేస్ అనేది యూజ్ చేస్తుంది. సో ఎట్ ద రేట్ స్టార్ అని చెప్పేసి తీసుకోవచ్చు. లేదంటే సమ్ సెన్సిటివిటీ లిస్ట్ని మెన్షన్ చేయొచ్చు. లేదంటే ఆల్వేస్ ఫ్లిప్ ఫ్లాప్ అని చెప్పేసి యూజ్ చేసుకోవచ్చు. సో ఫ్లిప్ ఫ్లాప్ యూజ్ చేసుకుంటే ఓన్లీ ఫ్లిప్ ఫ్లాప్స్కి యూజ్ చేసుకోవాలన్నమాట. పాసేజ్ క్లాక్ అని చెప్పేసి కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ దెన్ ఆల్వేస్ ఇదేంటి, ఆల్వేస్ ల్యాచ్. ఆల్రెడీ అయిపోయింది కదా. ల్యాచ్, ఆల్వేస్ ల్యాచ్ ఎట్ ద రేట్ సమ్ పాసేజ్ ఎనేబుల్ పిన్ అని చెప్పేసి కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా లేదు అలా. అంటే ఫ్లిప్ ఫ్లాప్ సీక్వెన్షియల్ సర్క్యూట్స్లో మనకి ఫ్లిప్ ఫ్లాప్స్ ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ ల్యాచెస్ ఉంటాయి, అండ్ దెన్ రిజిస్టర్స్ ఉంటాయి. ఇలా డిఫరెంట్ సర్క్యూట్స్ ఉంటాయి కదా. సో అందుకని మనం ఫ్లిప్ ఫ్లాప్స్ని ఇప్పుడు యూజ్ చేసుకున్నాం, ల్యాచెస్ని ఇప్పుడు యూజ్ చేసుకున్నాం అనే దాన్ని బట్టి
వాల్యూస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. అంటే ఈ అసైన్మెంట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి ఆల్వేస్ సిగ్నల్స్. ఓకేనా? అర్థమైందా లాజిక్ డేటా టైప్ గురించి? లాజిక్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం? లాజిక్ అనేది బేసిక్గా మనం రెడ్ యూజ్ చేయాలా, వైర్ యూజ్ చేయాలా, ఈ కన్ఫ్యూజన్ని అవాయిడ్ చేయడానికి సిస్టమ్ వెరిలాగ్ అనేది లాజిక్ డేటా టైప్ని ఇంట్రడ్యూస్ చేసింది అనమాట. సో మనకి రెడ్ అనేది ప్రొసీజరల్ అసైన్మెంట్స్ యూజ్ చేస్తాం, వైర్ అనేది కంటిన్యూస్ అసైన్మెంట్స్ కోసం యూజ్ చేసుకుంటాం. ఓకే, మన మాడ్యూల్లో కంటిన్యూస్ అసైన్మెంట్కి క్లాక్ కంటిన్యూస్ అసైన్మెంట్ వాడుతున్నామా, లేదంటే ప్రొసీజరల్ అసైన్మెంట్ వాడుతున్నామా అనేది నో ప్రాబ్లం. డేటా అనేది కూడా అంతే, ప్రొసీజరల్కి వాడుతున్నామా కంటిన్యూస్కి వాడుతున్నామా అనేది నో ప్రాబ్లం. ఓకేనా? సి రియల్ ఇండస్ట్రీ డేటా మోస్ట్ ఆఫ్ ద టైమ్ లాజిక్ అనేది మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే ఆర్టీఎల్లోనే యూజ్ చేస్తాం. ఓకే, సో ఆర్టీఎల్ యూజ్ చేసుకుంటే బెటర్. అండ్ దెన్ టెస్ట్ బెంచ్కి వచ్చేసరికి, టీబీకి వచ్చేసరికి బిట్ యూజ్ చేసుకుంటే బెటర్. ఫైనల్ స్టేట్ మిషన్స్కి ఈనము టైప్ డెప్ యూజ్ చేసుకుంటే బెటర్. ఓకే, సో ఫైనల్ స్టేట్ మిషన్స్ ఇప్పుడు మనకి ఐడల్ కండిషన్, అండ్ దెన్ నెక్స్ట్ స్టార్ట్, ఆఫ్టర్ దట్ సమ్ అడ్రస్, అండ్ దెన్ ఎక్నాలెడ్జ్మెంట్, సమ్ రీడ్ ఆర్ రైట్. ఓకే, రీడ్ ఆపరేషన్ అండ్ దెన్ రైట్ ఆపరేషన్. ఇలా స్టేట్స్ మూవ్ అవ్వాలి అని అంటే కనుక ఈనమ్ డేటా టైప్ అనేది యూజ్ చేసుకుంటే బెటర్. ఓకే, ఒక్కొక్క స్టేట్ డిఫరెంట్ స్టేట్స్కి మూవ్ అవుతూ ఉంటుంది. సో 0, 1, 2, 3, 4, సో 5 ఇలా మూవ్ అవుతూ ఉంటుంది. సో అలా మూవ్ అయినప్పుడు మనకి ఈ బిగ్ ఈనమ్ డేటా టైప్ యూజ్ చేసుకుంటే బెటర్. ఈనమ్ అనేది ఆటోమేటిక్గా వాల్యూస్ని అసైన్ చేస్తూ ఉంటుంది అనమాట. స్టేట్స్కి ప్రతి వేరియబుల్కి ఆటోమేటిక్గా వాల్యూస్ని అసైన్ చేస్తుంది. ఓకే, ఈ స్టేట్స్ అనేది ఐడల్ స్టేట్, స్టార్ట్, అడ్రస్, ఎక్నాలెడ్జ్మెంట్, రీడ్, రైట్ ఇలా ఉన్నాయి కదా, ఈ స్టేట్స్ అన్ని ప్రోటోకాల్ రిలేటెడ్. ఓకే, సో ఈ ప్రోటోకాల్లో ఇప్పుడు సపోజ్ మీరు మిపీ ప్రోటోకాలే చూసారు. మిపీలో మనకి C5కి సంబంధించింది ఇక్కడ స్టార్ట్ ఆఫ్ ట్రాన్స్మిషన్, ప్యాకెట్ ఫార్మేషన్, ప్యాకెట్ స్ట్రక్చర్ చూసారు కదా. స్టార్ట్ ఆఫ్ ట్రాన్స్మిషన్లోకి వెళ్ళాలి. స్టార్ట్ ఆఫ్ ట్రాన్స్మిషన్ తర్వాత పేలోడ్, పేలోడ్ నుంచి ఎండ్ ఆఫ్ ట్రాన్స్మిషన్. సో ఎండ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ తర్వాత ఈసీసీ చెక్ చేస్తుంది, ఎర్రర్ కోడ్ కరెక్షన్ చెక్ చేస్తుంది. ఎర్రర్ కోడ్ కరెక్షన్ చెక్ చేసిన తర్వాత అంటే ఒక ప్యాకెట్ స్ట్రక్చర్ ఎలా అయితే ఉందో సేమ్ అవి స్టేట్స్ మూవ్మెంట్ అనమాట. స్టార్ట్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఎక్కడ జరుగుతుంది, పేలోడ్ ఎక్కడ అవుతుంది, అండ్ దెన్ ఇక్కడ ప్యాకెట్ హెడర్ ఏంటి, అండ్ దెన్ ప్యాకెట్ ఫుటర్ ఏంటి. ఓకే, సో ఇవన్నీ స్టేట్స్ మూవ్మెంట్. ఇలాంటి స్టేట్స్ మూవ్మెంట్స్ పర్పస్ కోసం ఈనమ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? అంటే డిఫర్స్ ఫ్రమ్ ప్రోటోకాల్ టు ప్రోటోకాల్. మీకు ఎఫ్ఎస్ఎం అది ప్యాటర్న్ డిటెక్షన్ చెప్పాను. ప్యాటర్న్ డిటెక్షన్లో ఈనమ్ అని చెప్పేసి వాడు కన్సిడర్ చేసుకున్నాడు, టైప్ డెఫ్ ఈనమ్ అని చెప్పేసి. ఓకే, సో టైప్ డెఫ్ ఈనమ్ అని చెప్పేసి కన్సిడర్ చేసుకుని ఇక్కడ స్టేట్స్ ఏంటి, ఫస్ట్ S1, ఓకే, తర్వాత S10, ఆ తర్వాత S101, ఓకే, తర్వాత S1010. ఈ స్టేట్స్ మూవ్మెంట్ రిప్రజెంటేషన్ చేశాడు. ఓకేనా? సో ఎఫ్ఎస్ఎంలో మనం వాడాం కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ S1 అనేది ఏ స్టేట్ మూవ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం కండిషన్ ఇఫ్ స్టేట్ ఈక్వల్ టు ఐడల్, సో స్టేట్ ఈక్వల్ టు ఐడల్ అయితే వాల్యూ అనేది అదే స్టేట్లో ఉంటుంది. అంటే ఇక్కడ నెక్స్ట్ స్టేట్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది, నెక్స్ట్ స్టేట్ ఈక్వల్ టు స్టార్ట్ S1కి వెళ్తుంది. S1కి ఎప్పుడు వెళ్తుంది, కండిషన్ రాస్తారు. ఇఫ్ డేటా ఈక్వల్ టు 1 అయితే, 1 టిక్ బి 1 అయితే సో S1 స్టేట్కి వెళ్తుంది నెక్స్ట్ స్టేట్ అనేది. లేదు ఎల్స్ కండిషన్ ఏం రాస్తారు, నెక్స్ట్ స్టేట్ అనేది సేమ్ స్టేట్లో ఉంటుందని చెప్పేసి రాస్తారు. అంటే ఐడియల్లోనే ఉండిపోతుందని చెప్పేసి రాస్తారు. అర్థమైందా? సో ఇక్కడ ఈ స్టేట్ మూమెంట్స్ అంటే నేను ఇక్కడ 0th స్టేట్, ఫస్ట్ స్టేట్, సెకండ్ స్టేట్, థర్డ్ స్టేట్ ఇలా 4 స్టేట్స్ కన్సిడర్ చేసుకున్నాను, 0, 1, 2, 3 అని. ఆ స్టేట్స్కి ఎలా మూవ్ అవుతుంది అంటే డిపెండ్స్ అపాన్ ది ఈనమ్. ఓకే, టైప్ డెఫ్ ఈనమ్ అని చెప్పేసి కన్సిడర్ చేసుకుంటాను. ఈనమ్ కన్సిడర్ చేసుకుంటే ఇక్కడ మనం S1 అనేది కన్సిడర్ చేసుకున్నప్పుడు 0th స్టేట్లో ఉంటుంది. ఓకే, అండ్ దెన్ కే స్టేట్మెంట్ కూడా కన్సిడర్ చేసుకోవచ్చు అలా. అర్థమైందా?
3 ఉండొచ్చు. ఏదైనా. ఇప్పుడు నేను ఇక్కడ చూడండి ఫ్రేమ్ ఫార్మాట్ స్ట్రక్చర్ అంటే ప్యాకెట్ స్ట్రక్చర్ చెప్పాను. ప్యాకెట్ స్ట్రక్చర్‌లో ఏమేమి ఉంటున్నాయి? స్టార్ట్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఉంటుంది. ప్యాకెట్ హెడర్ ఉంటుంది. పేలోడ్ ఉంటుంది. అంటే డేటా ఉంటుంది ఇక్కడ. అండ్ దెన్ ప్యాకెట్ ఫుటర్ ఉంటుంది. ప్యాకెట్ ఫుటర్ తర్వాత ఎండ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఉంటుంది. ఎండ్ ఆఫ్ ట్రాన్స్మిషన్‌లో ఎర్రర్ కోడ్ చెక్ చేస్తున్నాం. అండ్ దెన్ సిఆర్‌సి చెక్ చేస్తాం. ఇలా స్టేట్స్ అనేవి మారుతున్నాయి కదా! డిపెండ్స్ అపాన్ ద ప్యాకెట్ స్ట్రక్చర్. అక్కడ దాన్ని బట్టి ఇక్కడ స్టేట్స్ అనేవి మారుతాయి. 0, 1 కాన్స్టెంట్ స్టేట్స్ అనేవి కాన్స్టెంట్ నెంబర్ డిపెండ్స్ అపాన్ ద ప్రోటోకాల్, డిపెండ్స్ అపాన్ ద ప్యాటర్న్, డిపెండ్స్ అపాన్ సపోజ్ ఇక్కడ నేను 1010 ప్యాటర్న్ కన్సిడర్ చేసుకున్నాను. 10101 ప్యాటర్న్ ని మీరు చెక్ చేశారు. అలా కాదు 1001111 0 అని చెప్పేసి ఈ ప్యాటర్న్ చెక్ చేయాలి. అప్పుడు ఎన్ని స్టేట్స్ వస్తాయి? 9 స్టేట్స్ వస్తాయి. S1 స్టేట్, తర్వాత S10 స్టేట్, S100 స్టేట్, తర్వాత S10011 స్టేట్, ఓకే S1101 స్టేట్ అలా. సో స్టేట్స్ అనేవి చేంజ్ అయిపోతున్నాయి కదా. ఆ స్టేట్స్ పర్పస్ కోసం ఈనం అనేది యూజ్ చేసుకుంటాం. స్ట్రింగ్ అనేది మనం $string s ఫార్మాట్ f అని చెప్పేసి యూజ్ చేసుకుంటాం అనుకో. $s ఫార్మాట్ f అని చెప్పేసి యూవీఎంలో మెసేజెస్ని ప్రింట్ చేయాలి అంటే కనుక స్ట్రింగ్స్ని కన్సిడర్ చేసుకుంటాం. ఓకే, సో ఇక్కడ యూవీఎం వచ్చినప్పుడు మీకు ఈ స్ట్రింగ్ అనేది దేని పర్పస్ కోసం ఎగ్జాక్ట్ యూజ్ అవుతుంది అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. అర్థమైందా? అంతే. ఓకే, సిమిలర్లీ టైప్ డెఫ్ అనేది ఏంటంటే రీయూజబుల్ కోడ్ పర్పస్ కోసం. అంటే మెయిన్గా టైప్ డెఫ్ ఈనమ్ అని చెప్పేసి, టైప్ డెఫ్ సమ్ బైట్ అని చెప్పి, టైప్ డెఫ్ బిట్ అని చెప్పి, సో ఇలా మనం డిఫరెంట్ డేటా టైప్స్ని రిప్రజెంట్ చేసుకున్నాం కదా. ఇలా డిఫరెంట్ డేటా టైప్స్ని ఇండివిజువల్గా మనం కాల్ చేసినప్పుడు ప్రతిసారి బిట్ బైట్ అవన్నీ రాస్తూ ఉండాలి. అలా రాయకుండా బైట్ B1, B2, B3, B4 ఇలా మనం ఎన్ని డేటా టైప్స్ అయినా రిప్రజెంట్ చేసుకోవచ్చు. సిమిలర్లీ బిట్కి వచ్చేసరికి ఇక్కడ బిట్స్లో మనం మళ్ళీ A1, A2, A3, A4 అండ్ సో అలా రిప్రజెంట్ చేస్తాం. అంటే A1 అనేది కూడా బిట్ గానే వర్క్ అవుతుంది, A2 అనేది కూడా బిట్ గానే వర్క్ అవుతుంది, A3 అనేది కూడా బిట్ గానే వర్క్ అవుతుంది. అర్థమైందా? సో ఇక్కడ చూడండి ఈ ప్రోగ్రామ్స్ ఏమేమి ఉన్నాయి దీంట్లో. రియల్కి, షార్ట్ రియల్కి, డిఫరెంట్ డేటా టైప్స్కి మనం చూసాం కదా. సో దెన్ ఈనమ్ డేటా టైప్ అనేది యూజర్ డిఫైన్ డేటా టైప్. సో డిఫరెంట్ నేమ్స్కి అప్లికబుల్ చేసుకోవడానికి వాడతాము. అండ్ దెన్ సో వాయిడ్ చూసారు కదా, వాయిడ్ ఎలా వర్క్ అవుతుంది. రియల్ మ్యాథ్ చూసారు, మ్యాథమెటిక్స్ వాల్యూస్కి ఎలా వర్క్ అవుతుంది. వాయిడ్ డెమో ఏం చేశారు, జస్ట్ డిస్ప్లే చేశారు అంతే వాల్యూని. అండ్ దెన్ మాడ్యూల్ లాజిక్ రియల్ ఎగ్జాంపుల్ పై వాల్యూని డిస్ప్లే చేసుకుంటే ఎలా డిస్ప్లే అవుతుంది. జస్ట్ మాడ్యూల్ రియల్ పై వాల్యూని డిస్ప్లే చేయాలి. పై వాల్యూని డిస్ప్లే చేయాలి అంటే మాడ్యూల్ రియల్ ఎగ్జాంపుల్, సో రియల్ అని చెప్పేసి కన్సిడర్ చేసుకున్నారు పై. దెన్ పై వాల్యూ అంటే 3.1415 సంథింగ్ ఎలా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు వాల్యూని ప్రింట్ చేస్తుంది. ఓకే, సో దెన్ వాల్యూ ఎంత ప్రింట్ అవుతుంది ఇక్కడ 3.14 అండ్ సో వాల్యూస్ ప్రింట్ అవుతుంది. సో దెన్ రన్ చేయండి. ఫ్లోటింగ్ వాల్యూ ఎన్ని పాయింట్స్ ఉన్నాయో అన్ని వాల్యూస్ని ఇది ప్రింట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, సో రియల్ వాల్యూ కన్సిడర్ చేసుకున్నాం కాబట్టి. దెన్ పై ఈక్వల్ టు 3.141590, సో అప్ టు 6 digits వరకు కన్సిడర్ చేసుకునేది. ఓకే, సో 141592 అంటే అప్రాక్సిమేట్ రౌండ్ అప్ చేస్తుంది. 93 అంటే ఇవన్నిటిని రౌండ్ అప్ చేసి, అంటే 2 దాటిన తర్వాత 2 అనేది 6 దాటేసింది కాబట్టి 2 తర్వాత నెక్స్ట్ వాల్యూ మనం చిన్నప్పుడు ఏం చేస్తాం 10.75 అంటే రౌండ్ ఆఫ్ వాల్యూ 11 అని చెప్పేసి రాసేస్తాం. అలాగే ఇక్కడ 5 దాటేసిందంటే రౌండ్ ఆఫ్ వాల్యూ నెక్స్ట్ వాల్యూకి రౌండ్ ఆఫ్ చేసేస్తాం. అది ఓకే. సో ఇది రియల్కి. షార్ట్ రియల్కి ఎలా వర్క్ అవుతుంది, సేమ్ అలాగే. షార్ట్ రియల్ కూడా మీరు ఏం చేయొచ్చు, షార్ట్ రియల్ ఎగ్జాంపుల్ సేమ్. ఇక్కడ వోల్టేజ్ 1.23 అని చెప్పేసి తీసుకున్నాం. దెన్
డాలర్ డిస్ప్లే వోల్టేజ్ పర్సెంటేజ్ లెఫ్ట్ వోల్టేజ్ అనేది ప్రింట్ చేస్తున్నారు. అంటే ఇక్కడ షార్ట్ రియల్ వోల్టేజ్, షార్ట్ రియల్లో ఏం చెప్పాము, ఓన్లీ సింగిల్ ప్రెసిషన్ వాల్యూని మాత్రమే ప్రింట్ చేస్తుంది అని అన్నాం. అంటే 1.2 మాత్రమే ప్రింట్ అవ్వాలి, సో 3 ప్రింట్ అవ్వదు. ఓకే, సో షార్ట్ రియల్లో వచ్చేసరికి ఇక్కడ వాల్యూ ఎంత వచ్చింది, ఓకే సింగిల్ ప్రెసిషన్ 0.23 వాల్యూ ప్రింట్ అయింది. ఇక్కడ ఇంకా వాల్యూస్ తీసుకుందాం. ఓకే 5, 6, 7 చెప్పేసి సో కన్సిడర్ చేసుకుందాం. సింగిల్ ప్రెసిషన్ వాల్యూ అంటే ఓన్లీ 1 పాయింట్ మాత్రమే కన్సిడర్ చేసుకోవాలి. సో ఇక్కడ రిమైనింగ్ అన్ని వాల్యూస్ని కూడా ప్రింట్ చేస్తుంది లేదా చెక్ చేద్దాం. దెన్ వాల్యూస్ అన్ని 4, 4, 6, 7 వరకు, అంటే ఇది కూడా మ్యాక్సిమం రియల్గానే వర్క్ అవుతుంది. ఓకే, షార్ట్ రియల్ కూడా నార్మల్ రియల్గానే వర్క్ అవుతుంది. సో జస్ట్ వాల్యూస్ అనేవి రౌండ్ ఆఫ్ వాల్యూస్కి కన్సిడర్ చేసుకుంటుంది. ఇక్కడ చూడండి 3, 4, 6 ఉంది. సో ఇంకా ఎక్స్ట్రా వాల్యూస్ ఏం తీసుకున్నా అది కన్సిడర్ చేసుకోవట్లేదు. ఎక్స్ట్రా వాల్యూస్ ఏం కన్సిడర్ చేసుకున్నా ఓన్లీ సో 6 డిజిట్స్ వరకు వాల్యూని ప్రింట్ చేస్తుంది. 2, 3, 4, 4, 4, 7 అని చెప్పేసి కన్సిడర్ చేస్తుంది. ఓకే, అర్థమైందా రియల్ షార్ట్ రియల్. అండ్ దెన్ రియల్ డేటా టైప్ రియల్ టైం. సో రియల్ టైం డేటా టైప్ ఇది ఎందుకు యూజ్ చేసుకున్నాం, రియల్ టైం డేటా టైప్ అనేది కరెంట్స్. ఇక్కడ రియల్ టైం డేటా టైప్ షార్ట్ రియల్ టైం వచ్చేసరికి ఇక్కడ తీసుకుంటాం. షార్ట్ రియల్ వేరు, షార్ట్ రియల్ టైం వేరు. మనం పీపీటీలో ఏం చూసాం, షార్ట్ రియల్ టైమ్ రియల్ వాల్యూ, ఇక్కడ లాజిక్ డేటా టైప్ రియల్ డేటా టైప్ ఇది తీసుకున్నాం. షార్ట్ రియల్ వచ్చేసరికి సింగిల్ ప్రెసిషన్ వాల్యూ, ఇక్కడ రియల్ టైం తీసుకున్నాం, షార్ట్ రియల్ టైం. ఓకే, సో రియల్ టైం అనేది ఇక్కడ వాల్యూ టైం, కరెంట్ సిమ్యులేషన్ టైం ఏదైతే ఉందో దాన్ని ప్రింట్ చేయడానికి షార్ట్ రియల్ టైం అనేది యూజ్ చేసుకున్నాం. ఓకేనా, సో షార్ట్ రియల్ టైం అనేది కరెంట్ సిమ్యులేషన్ టైం రియల్ టైం వాల్యూ తీసుకుంటాం. చూడండి, షార్ట్ రియల్ టైం షార్ట్ టైం ఈక్వల్ టు స్టార్ట్ టైం ఈక్వల్ టు డాలర్ రియల్ టైం. డాలర్ రియల్ టైం అంటే సో ఫ్లోటింగ్ వాల్యూస్ని కూడా డాలర్ టైం తీసుకుంటే కరెంట్ సిమ్యులేషన్ టైం తీసుకుంటుంది, బట్ ఫ్లోటింగ్ వాల్యూస్ని ప్రింట్ చేయదు. ఓకే, బట్ డాలర్ రియల్ టైం తీసుకుంటే ఫ్లోటింగ్ వాల్యూస్ని కూడా ప్రింట్ చేస్తుంది. ఓకే, డాలర్ డిస్ప్లే కరెంట్ టైం ఈక్వల్ టు పర్సెంటైల్ టీ డాలర్ టైం. ఓకే, డాలర్ టైం తీసుకున్నాము, ఇక్కడ డాలర్ రియల్ టైం తీసుకున్నాం. రెండింటికి డిఫరెన్స్ మీకు అర్థమవుతుంది. పర్సెంటైల్ టీ తీసుకుంటే ఇక్కడ 12.75 కదా, అప్రాక్సిమేట్లీ 13 ఎంత ప్రింట్ అయిపోతుంది, ఎందుకంటే రౌండ్ అప్ చేసేస్తుంది కదా, రౌండ్ అప్ చేసేసి 13 ప్రింట్ అవుతుంది. ఇక్కడ షార్ట్ రియల్ టైం తీసుకున్నాం కాబట్టి సో 12.75ని ప్రింట్ చేయాలి. సో రియల్ కరెంట్ టైం వచ్చేసరికి ఇక్కడ ఎంత తీసుకుంది, 13 వాల్యూ తీసుకుంది. అండ్ దెన్ రియల్ టైం కూడా రౌండ్ అప్ చేసేసి ఫ్లోటింగ్ వాల్యూని కన్సిడర్ చేసుకుంది. సో పర్సెంటైల్ 0t అంటే 7.5, ఇది కూడా రౌండ్ అప్ చేసేసి, కానీ దానికి దీనికి డిఫరెన్స్ ఏం చూపించింది, ఇక్కడ పాయింట్ వాల్యూస్ రాలేదు, ఇక్కడ పాయింట్ వాల్యూస్ని కూడా ప్రింట్ చేసింది అంతే. ఓకే, సో ఇంకొక వాల్యూ మారుద్దాం కావాలంటే, జస్ట్ ఒకసారి వాల్యూని చేంజ్ చేసి చూద్దాం. 7687765 ఏవో కన్సిడర్ చేసుకుందాం. అప్పుడు ప్రెసిషన్ వాల్యూస్ ఎంత ప్రింట్ చేస్తుంది, సో అప్పుడు కూడా 13 ప్రింట్ చేస్తుంది. ఓకే, రియల్ టైం కరెంట్ సిమ్యులేషన్ టైంని ప్రింట్ చేస్తుంది. ఇక్కడ నేను ఇందాక ఏం చేసాం, ఇక్కడ టైం ప్రింట్ చేసాం కదా, సో డాలర్ టైం ఈజ్ ఈక్వల్స్ టు అంటే రియల్ టైం ఈక్వల్ టు వాల్యూ ఎంత అవుతుంది, సో 13 పాయింట్ సంథింగ్ వాల్యూ అవుతుంది. ఇక్కడ స్టార్ట్ టైం ఈక్వల్ టు టీ అని చెప్పేసి కన్సిడర్ చేసుకుని, సో మనం ఎగ్జాంపుల్ ఏం కన్సిడర్ చేసుకున్నాం చూడండి, ఇందాక షార్ట్ టైం రియల్ టైం T1 అని చెప్పేసి తీసుకున్నాము. ఇనీషియల్ బిగిన్ T1 ఈక్వల్ టు సమ్ వాల్యూ తీసుకుని హ్యాష్ T1 అని చెప్పేసి తీసుకున్నాం. ఓకేనా, సో T1 ఈక్వల్ టు వాల్యూ రియల్ టైం ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ తీసుకున్నాం. అండ్ దెన్ ఆ వాల్యూకి రిలేటెడ్గా డిలే ఇవ్వకుండా ఇక్కడ ఏం తీసుకున్నాను, ఇక్కడ జస్ట్ ఇక్కడ చూడండి 10.75 అని చెప్పేసి తీసుకున్నాం కదా, ఇక్కడ ఏం చేస్తారు, జస్ట్ రియల్ టైం వచ్చేసరికి వాల్యూ ఎంతో కొంత తీసుకోండి. ఓకే, జస్ట్ ఇక్కడ చూడండి రియల్ టైం T1 అని చెప్పేసి స్టార్ట్ టైం అని చెప్పేసి తీసుకున్నారు కదా, స్టార్ట్ టైం కామా సమ్ టీ అని చెప్పేసి కూడా కన్సిడర్ చేస్తాం.
అప్పుడు టీ ఈక్వల్ టు వాల్యూని మార్చుకుంటాం. టీ ఈక్వల్ టు 12.75 అండ్ దెన్ ఇక్కడ మనం ఏం చేద్దాం టీ సెమికోలన్ అంటే నాకు టీ వాల్యూని ప్రింట్ చేస్తుంది బట్ డిలే వాల్యూ టీని కన్సిడర్ చేసుకోండి. టీ వాల్యూ ఎంత 12.76785 కదా, సో ఆ వాల్యూని కన్సిడర్ చేసుకోండి. అర్థమైందా? చూడండి 13 వచ్చింది మళ్ళీ. సో వేరియబుల్ని ఇక్కడ కన్సిడర్ చేసుకోండి. టీ అంటే ఇక్కడ 12.7876785ని కన్సిడర్ చేసుకోండి. అర్థమైందా? మాడ్యూల్ రియల్ టైం రౌండ్ ఆఫ్ చేసేస్తుంది. సో ఇక్కడ రౌండ్ ఆఫ్ వాల్యూ ఎంతైతే ఉందో దాన్ని బట్టి ప్రింట్ చేస్తుంది. ఓకే. సో దానికి కూడా మనకి ఒకటి ఉంటుంది డేటా టైప్, అంటే ఫ్లోటింగ్ వాల్యూస్ని సమ్ 0. సంథింగ్ అలా తీసుకోవాలి. అంటే మనం పై వాల్యూ 3.15 ఎలా తీసుకుంటున్నాము, అక్కడ మీరు ఇక్కడ ఈ పాయింట్ వాల్యూస్ని కూడా ప్రింట్ చేయాలి అని అంటే కనుక ఇక్కడ పర్సెంటైల్ ఎఫ్ వాడుతున్నారు కదా, సో ఈ పర్సెంటైల్ ఎఫ్ని బదులు దాన్ని మార్చాలి. అంటే సమ్ ఫ్లోటింగ్ పాయింట్స్ ఒక 2 పాయింట్స్ వరకు ప్రింట్ చేయాలి అని అనుకుంటే కనుక సో ఇక్కడ మీరు మళ్ళీ డిస్ప్లే స్టేట్మెంట్ మార్చి రాసుకోండి. అంటే $డిస్ప్లే కాపీ చేసినది $డిస్ప్లే కాపీ చేసిన రియల్ టైంది, సో పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ నేను డిస్ప్లే స్టేట్మెంట్లో ఏం మారుస్తున్నానంటే ఇక్కడ 0f కాస్త .f అని చెప్పేసి రాస్తాను. ఓకే. సో .f అని చెప్పేసి రాస్తే ఒక పాయింట్ ప్రింట్ అవుతుంది, అంటే 12.7 ప్రింట్ అవుతుంది ఈ థర్డ్ డిస్ప్లేలో. ఓకే. సో 0.2f సంథింగ్, జస్ట్ 0.2f అని చెప్పేసి కన్సిడర్ చేసుకోండి. $డిస్ప్లే అని ప్రింట్ అవుతుందో చూడండి. అగైన్ కానీ 2 పాయింట్స్ వస్తున్నాయి ఇక్కడ. 2 పాయింట్స్ వాల్యూని అదే వస్తుంది, వాల్యూ ఈక్వల్ టు పర్సెంటైల్ ఎఫ్. సో జస్ట్ లేదంటే ఒక రియల్ టైం అని కాకుండా ఇక్కడ టీ ఉంది కదా, ఆ టీని తీసుకుందాం. ఓకేనా? సో జస్ట్ $డిస్ప్లే ఇక్కడ వేరియబుల్ రియల్ టైం కాకుండా సో సమ్ టీ అని చెప్పేసి తీసుకుందాం. అండ్ దెన్ టీ వాల్యూని ప్రింట్ చేయాలి. అప్పుడు ఏం ప్రింట్ అవుతుందో చూద్దాం. $డిస్ప్లే రియల్ టైమ్ ఈక్వల్ టు పర్సెంటైల్ 2f. సో దెన్ 12.76 ప్రింట్ అవ్వాలి ఎక్స్పెక్టింగ్. వచ్చింది చూసారా? అంటే రియల్ టైమ్ అనేది రౌండ్ ఆఫ్ చేసేస్తుంది వాల్యూని. ఓకే. సో అదే మీరు నార్మల్ అంటే ఫ్లోటింగ్ వాల్యూ తీసుకుని పర్సెంటైల్ రియల్ అంటే లేదు, ఇదే వాల్యూని సమ్ 4 పాయింట్స్ వరకు మీరు ప్రింట్ చేయాలనుకుంటున్నారు. అప్పుడు 0.4f అని చెప్పేసి తీసుకుంటే సో 4 పాయింట్స్ వరకు ప్రింట్ చేస్తాం. ట్రంకేషన్ చేసేస్తుంది ఇది, ఎందుకంటే సెకండ్స్ వాల్యూస్ని ఇక్కడ చూడండి 7678 కూడా ప్రింట్ అయింది. ఓకేనా? సో ప్రీవియస్ వాల్యూ 2fలోనేమో 12.77 ప్రింట్ అయింది. అండ్ దెన్ $డిస్ప్లే ఇక్కడ 4 పాయింట్స్ తీసుకుంటే కనుక అండ్ దెన్ 7678 కూడా ప్రింట్ అయింది. ఓకే. సో జస్ట్ పాయింట్స్ ప్రింట్ చేయాలి అంటే కనుక మీరు 0.4 2f 3f 4f అని చెప్పేసి మీరు ప్రింటింగ్ మెసేజ్లో రాయాలి. ఓకే. సో దెన్ రియల్ టైమ్. ఓకే. వాయిడ్ డేటా టైప్ ఆల్రెడీ చెప్పాను కదా, వాయిడ్ డేటా టైప్ ఎలా వర్క్ అవుతుంది అనేది. సో జస్ట్ క్లాస్ ర్యాండమ్ వాల్యూస్, ఇది ఇప్పుడు చెప్పినా మీకు కొంచెం ఇబ్బంది ఉంటుంది. సో జస్ట్ లాజిక్ డేటా టైప్ ఏం చేస్తున్నారు ఇక్కడ. సో ఇక్కడ నేను డిజైన్ కోడ్ ఒకటి కన్సిడర్ చేసుకున్నాను. సో డిజైన్ కోడ్ కన్సిడర్ చేసుకుని దానికి రిలేటెడ్ లాజిక్ డేటా టైప్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఓకే. సో ఇక్కడ చూడండి
సో ఏం చేశాను, మాడ్యూల్ లాజిక్ డెమో క్లాక్ ఏబి వాల్యూస్ కన్సిడర్ చేసుకున్నాం, అండ్ దెన్ అవుట్పుట్ లాజిక్ క్యూ అండ్ దెన్ వై. ఓకే, ఆల్వేస్ ఎట్ పాసేజ్ క్లాక్ బిగిన్. సో దిస్ ఇస్ ద డి ఫ్లిప్ ఫ్లాప్ కదా. సో దెన్ క్యూ ఈక్వల్ టు ఏ అని అసైన్ చేసుకుంటున్నాను, యాక్చువల్గా డి అసైన్ చేసుకుంటారు. సో దెన్ డి ఫ్లిప్ ఫ్లాప్ బదులు ఏ వాల్యూ తీసుకున్నాడు డైరెక్ట్గా. సో క్యూ ఈక్వల్ టు ఏని అసైన్ చేసుకున్నాడు, అంటే ఏ వాల్యూ ఏదైతే వస్తుందో ఆ వాల్యూ క్యూకి అసైన్ అవుతుంది. ఓకే, అండ్ దెన్ అసైన్ y ఈక్వల్ టు ఏ అండ్ బి, అంటే అండ్ ఆపరేషన్ రెండింటిని పెర్ఫామ్ చేస్తుంది. ఓకే, సో అండ్ ఆపరేషన్ పెర్ఫామ్ చేసినప్పుడు ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుంది చూడండి. ఇక్కడ మాడ్యూల్ టీబీ, మాడ్యూల్ ఏం రాయాలి, మాడ్యూల్ మాడ్యూల్ టిక్ టైమ్ స్కేల్ 1 నానో సెకండ్ బై 1 పికో సెకండ్, అంటే ఎంత ప్రింట్ అవుతుంది వాల్యూ, మీకు టైం డిలే. సో ఏదైతే టైం డిలే ఇచ్చారో ఆ వాల్యూ ప్రింట్ అవుతుంది. అంటే ఇక్కడ 5 ఫర్ ఎవర్ 5 తీసుకున్నారు, ఫర్ ఎవర్ 5 అంటే టైం పీరియడ్ ఎంత ఇక్కడ, డిలే 5. వాట్ ఈస్ ద టైం పీరియడ్, సో డిలే ఇంటూ 2. ఓకే, సో 2 ఇంటూ డిలే అంటే డిలే 5 సెకండ్స్, 5 నానో సెకండ్స్ అనుకుంటే, సో టైం పీరియడ్ ఈస్ 10 నానో సెకండ్స్. ఓకే, సో ఎవ్రీ టైం 10 నానో సెకండ్స్ కన్సిడర్ చేసుకుంటూ ఉంటుంది మాడ్యూల్ డెమో. సో చూడండి ఇక్కడ కూడా లాజిక్ అనే తీసుకున్నాను, ఏమి మార్చలేదు చూసారా, లాజిక్ క్లాక్, లాజిక్ ఏ, లాజిక్ బి. ఇక్కడ లాజిక్ ఏ కన్సిడర్ చేసుకున్నాను కాబట్టి అన్ని లాజిక్ ఏ తీసుకోవచ్చు. వైర్ తీసుకున్నారనుకోండి, ఇక్కడ మళ్ళీ ఇక్కడ రెడ్జ్ తీసుకోవాలి, ఇక్కడ రెడ్జ్ తీసుకున్నారనుకోండి అవుట్పుట్స్కి, ఇక్కడ వైర్ తీసుకోవాలి. ఓకే, ఇన్పుట్ పోర్ట్స్ వచ్చేసరికి రెడ్జ్లో తీసుకుంటే టెస్ట్ బెంచ్లో వైర్ తీసుకోవాలి, ఇన్పుట్ పోర్ట్స్ డియూటీలో వైర్ తీసుకుంటే మాడ్యూల్లో వచ్చేసరికి రెడ్జ్ తీసుకోవాలి, అండ్ దెన్ అవుట్పుట్ పోర్ట్స్ మాడ్యూల్లో రెడ్జ్ తీసుకుంటే టీవీలో వచ్చేసరికి వైర్ తీసుకోవాలి. సో ఈ కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయడానికి లాజిక్ అనేది తీసుకున్నాం. సో లాజిక్ అనేది కంటిన్యూస్ అసైన్మెంట్స్కి అప్లికబుల్ అవుతుంది అండ్ ప్రొసీజరల్ అసైన్మెంట్స్ కూడా అప్లికబుల్ అవుతుంది. అర్థమైందా? అలా కూడా అడగచ్చు. ఇప్పుడు మీరు డిజైన్లో ఇన్పుట్ పోర్ట్స్కి వైర్ ఎందుకు కన్సిడర్ చేసుకున్నారు, సో ఎందుకంటే నేను డిజైన్లో అవుట్పుట్స్ని అబ్జర్వ్ చేస్తా, డిజైన్ నుంచి అవుట్పుట్స్ మాత్రమే వస్తాయి, ఇన్పుట్స్ అనేవి స్టోర్ చేసుకోకర్లేదు. సో స్టిమ్యులస్ అనేది ఎక్కడి నుంచి పాస్ చేయాలి అంటే టీవీ నుంచి పాస్ చేయాలి. సో టీవీ నుంచి డిజైన్ స్టిమ్యులస్ని పాస్ చేస్తున్నాం కాబట్టి డియూటీ నుంచి వచ్చే అవుట్పుట్స్ని మనం మానిటర్ చేయాలి. మానిటర్ చేయడం కోసం ఈ స్టిమ్యులస్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేసుకోవడం కోసం నేను మాడ్యూల్లో డిజైన్లో ఇన్పుట్ సిగ్నల్స్ అన్ని వైర్స్ కన్సిడర్ చేసుకున్నాను, అవుట్పుట్స్ అన్ని రెడ్జ్ తీసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ రెడ్జ్ వాల్యూస్ని స్టోర్ చేసుకుని డియూటీకి పాస్ చేస్తే అవుట్పుట్ స్టోర్ చేసుకుంటుంది కాబట్టి. ఓకే, అది దానికి ఆ రీజన్ మీరు ఎలా చెప్పాలి ఎక్స్ప్లెనేషన్. అంటే ఇక్కడ డియూటీ ఇన్స్టాన్షియేషన్ ఎలా చేస్తున్నారు, మాడ్యూల్ నేమ్ ఏంటి, లాజిక్ డెమో డియూటీ, అండ్ దెన్ క్లాక్ ఆఫ్ క్లాక్ డాట్ ఏ ఆఫ్ ఏ. ఇది ఏం బేస్డ్ టైప్ ఆఫ్ ఇన్స్టాన్షియేషన్, నేమ్ బేస్డ్, పొజిషన్ బేస్డ్, ఆర్డర్ బేస్డ్, నేమ్ బేస్డ్ ఇన్స్టాన్షియేషన్. డాట్ కనెక్షన్ తీసుకుంటే నేమ్ బేస్డ్ ఇన్స్టాన్షియేషన్. అండ్ దెన్ క్లాక్ జనరేషన్, ఇనీషియల్ క్లాక్ ఈక్వల్ టు 0, ఫర్ ఎవర్ క్లాక్ ఈక్వల్ టు నెగేషన్ ఆఫ్ క్లాక్. అంటే సో ప్రతి 5 సెకండ్స్కి నా క్లాక్ అనేది టాగుల్ అవుతూనే ఉంటుంది అనమాట. ఒకసారి 0 ఉంటుంది, ఒకసారి 1 ఉంటుంది, 0 1 0 1, ఎవ్రీ 5 సెకండ్స్కి 0 1 0 1 అనేది టాగుల్ అవుతూ ఉంటుంది. ఇనీషియల్ బిగిన్ డాలర్ డిస్ప్లే. నెగేషన్ ఆఫ్ క్లాక్ అంటే ఎవ్రీ టైం క్లాక్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. 0 ఇస్తే 1 అవుతుంది, 1 ఇస్తే 0 అవుతుంది, 0 ఇస్తే 1 అవుతుంది, అలా చేంజ్ అవుతూనే ఉంటుంది అనమాట. అది ఓకే. ఇనీషియల్ బిగిన్ ఇనీషియలైజ్ చేసాం కదా క్లాక్ ఈక్వల్ టు 0 అనేది. ఇని ఇక్కడ మనం ఇనీషియలైజ్డ్ క్లాక్ ఈక్వల్ టు 0 అని చేసాం కాబట్టి నెక్స్ట్ క్లాక్ 5 సెకండ్స్ తర్వాత 1 అవుతుంది. ఓకే, తర్వాత 5 సెకండ్స్ తర్వాత మళ్ళీ 0 అవుతుంది. ఓకే, మళ్ళీ 5 సెకండ్స్ తర్వాత 1 అవుతుంది, అలా. సో అలా క్లాక్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. ఓకే, దెన్ డాలర్ మానిటర్, ఇనీషియల్ బిగిన్, డాలర్ డిస్ప్లే, టైమ్, టీ క్లాక్, టీఏ, టీబీ, టీక్యూ. అంటే ఇక్కడ వేరియబుల్స్ని మనం అలా కన్సిడర్ చేసుకున్నాం. అంటే టీబీకి సంబంధించి టీబీకి
సి స్లాష్ టీ అంటే ఇక్కడ ఏం చేస్తున్నాను, టైం తీసుకున్నాను, టైం తీసుకుని స్లాష్ టీ. ఓకే, స్లాష్ టీ అనేది ఏంటంటే ట్యాబ్ జస్ట్. ఓకే, సో దెన్ క్లాక్ తీసుకుని స్పేస్ ఇచ్చి స్లాష్ టీ అంటే ట్యాబ్ అన్నమాట. అంటే ప్రతి వేరియబుల్కి కొంత స్పేస్ వస్తుంది అనమాట. ఏ బి క్లాక్ టైం తీసుకుంటున్నారు, అండ్ దెన్ క్లాక్ తీసుకుంటున్నారు, ఏ తీసుకున్నారు, బి తీసుకున్నారు, అండ్ దెన్ స్లాష్ టీ సమ్ క్యూ అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు, అవుట్పుట్ తీసుకున్నారు, అండ్ దెన్ స్పేస్ ఇచ్చి స్లాష్ టీ, అండ్ దెన్ అవుట్పుట్ వైని రిప్రజెంట్ చేస్తున్నారు. ఓకే, సో దెన్ డాలర్ మానిటర్ పర్సెంటైల్ 0t ఎందుకు టైంని 0tతో రిప్రజెంట్ చేసుకుంటున్నాడు. ఓకే, స్లాష్ టీ, అండ్ దెన్ పర్సెంటైల్ బి క్లాక్ వచ్చేసరికి పర్సెంటైల్ బి స్లాష్ టీ, అండ్ దెన్ టీఏ ఏబి ఏ వాల్యూకి వచ్చేసరికి పర్సెంటైల్ బి, అండ్ బి వాల్యూకి వచ్చేసరికి పర్సెంటైల్ బి, అండ్ దెన్ క్యూ వాల్యూకి వచ్చేసరికి పర్సెంటైల్ బి. ఓకే, సో ఇలా వాల్యూస్ని కన్సిడర్ చేసుకుంటున్నాడు. అండ్ దెన్ నెక్స్ట్ y వాల్యూకి వచ్చేసరికి పర్సెంటైల్ బి. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూకి స్లాష్ కి ఇవ్వడం వల్ల ఏంటి అంటే స్పేస్ వస్తూ ఉంటుంది అంతే. సో దెన్ ఇనీషియల్ బిగిన్ ఏ ఈక్వల్ టు 0, బి ఈక్వల్ టు 0, సమ్ డిలే ఇచ్చిన తర్వాత ఏ వాల్యూస్ని చేంజ్ చేస్తాం 1, 0, అండ్ దెన్ సమ్ డిలే ఇచ్చిన తర్వాత 10 సెకండ్స్ డిలే తర్వాత 1, 1 చేసాం, మళ్ళీ 10 సెకండ్స్ డిలే తర్వాత 0, 1, మళ్ళీ 0, 0. సో డాలర్ ఫినిష్, దెన్ సేవ్ చేసి రన్ చేయండి కోడ్ని. చూసారా, సో క్లాక్ అనేది ఫస్ట్ ఇనీషియల్గా టైం టీ ఈక్వల్ టు 0 దగ్గర అన్ని జీరోలే ఉన్నాయి, ఏ వాల్యూ కూడా అన్నోన్ వాల్యూ ఉంది, బి వాల్యూ కూడా. సో క్లాక్ టైం 0 ఉంది, క్లాక్ 0 ఉంది, ఏ వాల్యూ 0 ఉంది, బి వాల్యూ 0 ఉంది, క్యూ వాల్యూ అన్నోన్ ఉంది, అవుట్పుట్ క్యూ వాల్యూ కూడా బై వాల్యూ కూడా 0 ఉంది. ఓకే, ఎప్పుడైతే క్లాక్ అనేది క్యూ వాల్యూ మనం ఏం అసైన్ చేయలేదు కదా, కి వాల్యూ అనేది ఏమవుతుంది, అన్నోన్ వాల్యూ వస్తుంది. ఇక్కడ ప్రొసీజరల్ అసైన్మెంట్లో వాడాం కదా, ప్రొసీజరల్ అసైన్మెంట్లో వాడాం కాబట్టి ఇక్కడ ఇది రేంజ్ కింద కన్సిడర్ చేసుకుంది. కి డిఫాల్ట్ వాల్యూ ఏంటి అంటే ఏమి ఇవ్వనప్పుడు అన్నోన్ వాల్యూ వస్తుంది. మరి ఇక్కడ వైకి ఎందుకు 0 వచ్చిందంటే ఏబి వాల్యూస్ 0, 0 ఉన్నాయి కాబట్టి అవుట్పుట్ 0 వచ్చింది. అర్థమైందా? సో దెన్ 5000 సెకండ్స్ తీసుకుంది. ఇక్కడ ఎందుకు 5000 తీసుకుంది, డాలర్ టైం. ఓకే, 1 నానో సెకండ్ బై 1 పికో సెకండ్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 1000తో మల్టిప్లై అవుతూ ఉంటుంది. ఓకే, 5 సెకండ్స్ డిలే ఉంది కదా ప్రతిదానికి. సో నెక్స్ట్ టైం సైకిల్ దగ్గర ఇది ఎంత అవుతుంది, 5000 అవుతుంది. నెక్స్ట్ 10,000, సో 10,200. ఎందుకు 2000 వచ్చింది అంటే ఇక్కడ 12 సెకండ్స్ తీసుకున్నాం కదా, 10 సెకండ్స్ తీసుకుంటే ఓకే, సో 12 ఎప్పుడైతే తీసుకున్నామో వాల్యూ చేంజ్ అవుతుంది. ఓకే, సో జస్ట్ డిలే యాడ్ అవుతూ వస్తుంది అంతే. ఇది 12,000 కదా, 12 ఇంటూ 1000 12,000. ఓకే, సో 12,000 వాల్యూ. ఇది 10 కదా, 10,000 వాల్యూ. ఓకేనా, సో ఫస్ట్ ఇది 10,000 ఎందుకు వచ్చింది, ఇనిషియల్ ఏ ఈక్వల్ టు 0 అంటే ఇనిషియల్గా క్లాక్ వాల్యూ 5 ఉంది కదా, సో 5, 5, 10 అవుతుంది కదా, 10 అందుకని జనరల్గా 10,000 కన్సిడర్ చేసుకున్నాం ఇక్కడ. సో 10,000కి అన్ని వాల్యూస్ జీరోస్ తీసుకున్నాం. ఎప్పుడైతే మళ్ళీ 12,000 దగ్గర వాల్యూస్ ఏం తీసుకున్నాం, ఏ ఈక్వల్ టు 1 తీసుకున్నాం, బి ఈక్వల్ టు 0 తీసుకున్నాం. ఓకే, ఏ వాల్యూ 1, బి వాల్యూ 0, దెన్ అవుట్పుట్ వాల్యూ 0, దెన్ క్యూ వాల్యూ ఎంత, ఇక్కడ ఏ వాల్యూ సేమ్ ఏ వాల్యూ రావాలి. ఓకే, ఇక్కడ చూడండి, సో టైం వాల్యూ 0 అండ్ దెన్ క్లాక్ వాల్యూ 1, ఏ వాల్యూ 0నే, ఏ వాల్యూ 0, బి వాల్యూ 0. ఓకే, సో జస్ట్ వాల్యూస్ ఒకసారి చూడండి ఇక్కడ. సో ఇక్కడ 5000 దగ్గర తీసుకుంటే క్లాక్ ఈక్వల్ టు 1, ఏ ఈక్వల్ టు 1, బి ఈక్వల్ టు 0, క్యూ ఈక్వల్ టు 1 వచ్చింది. ఇక్కడ క్లాక్ ప్రెజెంట్ కాలే, సో అందుకని ఏ వాల్యూ రాలేదు. ఓకే, ఏ వాల్యూ అనేది 0 అనేది అవుట్పుట్ అనేది 0 వచ్చేసింది. ఓకే, సో వాల్యూ ఏ వాల్యూ 1 ఇక్కడ, కానీ అవుట్పుట్ ఏమొచ్చింది, 0నే వచ్చింది. ఎందుకు 0 వచ్చిందంటే క్లాక్ లేదు ఇక్కడ. ఓకే, సో ఇక్కడ క్లాక్ ఉంది కాబట్టి ఏ వాల్యూ ఎంత వచ్చింది, 1 ఇచ్చాం, 1 ఇస్తే అవుట్పుట్ వాల్యూ 1 వచ్చింది. సో క్లాక్ ప్రెజెంట్ అయిన చోట ఏ వాల్యూ ఇస్తే ఆ వాల్యూ వస్తుంది. ఇక్కడ చూసారా,
అన్ని వన్స్ అంటే క్లాక్ 1, ఏ వాల్యూ 1, బి వాల్యూ 1, దెన్ ఏ అనేది క్యూకి అసైన్ చేసాం, సో క్యూ వాల్యూ కూడా 1, అండ్ దెన్ బి సో బై వాల్యూ కూడా 1. 1 ఇంటూ 1 ఎంత అంటే 1. అర్థమైందా? సో ఇలా అనలైజ్ చేయాలి అవుట్పుట్స్ని. క్లియర్? సో దెన్ enum data type. Enum data type ఏం చేస్తుంది? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ enum data type? సో enum data type అనేది సమ్ డిఫైన్డ్ నేమ్డ్ వాల్యూస్ని మనం సెట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఓకేనా? నేమ్డ్ వాల్యూస్ వీ కెన్ సెట్ బై యూజింగ్ enum data type. ఓకే, ఏం నేమ్డ్ వాల్యూస్ అంటే ఏదైనా ఒక కండిషన్ enum ఎగ్జాంపుల్ సింటాక్స్ ఎలా ఉంది, ఐడిల్, స్టార్ట్, స్టాప్. ఐడిల్కి ఆటోమేటిక్గా వాల్యూస్ వచ్చేస్తాయి. ఓకే, 0, 1, 2 ఇలా వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. ఓకేనా? enum డేటా టైప్కి. అండ్ దెన్ బేసిక్ enumకి enum ఎలా తీసుకుంటుంది? enum గివింగ్ మీనింగ్ఫుల్ నేమ్స్ టు నెంబర్స్. ఓకే, నేమ్స్ టు నెంబర్స్ అనేది ఇస్తూ ఉంటుంది. సో దీనికి సమ్ మనం enumలో డిఫరెంట్ నేమ్డ్ వాల్యూస్ అనేది కన్సిడర్ చేసుకోవచ్చు కదా. ఈ నేమ్డ్ వాల్యూస్కి మనం ఏదైనా వాల్యూ అసైన్ చేసామనుకోండి, ఐడిల్ ఈక్వల్ టు సమ్ 1 అని చెప్పేసి అసైన్ చేస్తే నెక్స్ట్ వాల్యూ ఆటోమేటిక్గా ఇంక్రిమెంట్ అవుతుంది. ఆటోమేటిక్గా ఇంక్రిమెంట్ అవుతుందంటే ఇది 2 అవుతుంది. ఓకేనా? సో ఇలా ఆటోమేటిక్గా ఇంక్రిమెంట్ అయినప్పుడు enum సమ్ వాల్యూస్ నేమ్స్ A1, A2, A3, A4, A5 ఇలా నేమ్స్ ఏవో ఇచ్చుకున్నాను. ఈ నేమ్స్ ఇచ్చినప్పుడు A1కి వాల్యూ 1 ఇచ్చాను, A3కి వాల్యూ సమ్ 5 ఇచ్చాను. ఓకే, సో దెన్ A5కి 6 ఇచ్చాను. ఓకే, A2కి ఎంత అవుతుంది ఆటోమేటిక్ ఇంక్రిమెంట్ అంటే ఇది 2 అవుతుంది. A3 5 ఇచ్చాను కదా, A4కి ఎంత అవుతుంది ఆటోమేటిక్ ఇంక్రిమెంట్ అంటే 6 అవుతుంది. కానీ A5 కూడా మీరు 6 ఇచ్చారు. A5 కూడా 6 ఇచ్చినప్పుడు అది కంపైలేషన్ ఎర్రర్ చూపిస్తుంది అనమాట. సో ఆటోమేటిక్ వాల్యూస్ ఇంక్రిమెంట్ అవుతున్నప్పుడు మీరు ఆ వాల్యూని ఎవరికి అసైన్ చేయకూడదు. ఓకే, సో కావాలంటే వేరే నేమ్ తీసుకోండి. ఓకే, సమ్ స్టేట్ 1, స్టేట్ 2, స్టేట్ 3, స్టేట్ 4 ఇలా ఉన్నాయి. సో స్టేట్ 5 ఇలా ఉన్నప్పుడు ఇది ఏమి మనం మెన్షన్ చేయకపోతే 0, 1, 2, 3, 4 ఆటోమేటిక్గా ఇంక్రిమెంట్ అవుతూ వెళ్తుంది. సో లేదు మీరు ఇవే స్టేట్స్ తీసుకొని S1 ఈక్వల్ టు 5, S2 ఈక్వల్ టు 7, అండ్ దెన్ S3 ఈక్వల్ టు యాజ్ ఇట్ ఈస్ అలా ఉంచండి, S4 ఈక్వల్ టు సమ్ 11, అండ్ దెన్ S5 ఈక్వల్ టు అలా వదిలేశారనుకోండి, ఈ S3కి ఆటోమేటిక్ ఇంక్రిమెంట్ అంటే ప్రీవియస్ వాల్యూ ఎంత ఉందో దాని ప్రకారం 8 అవుతుంది వాల్యూ. అండ్ దెన్ S5కి వాల్యూ ఎంత అసైన్ అవుతుందంటే 12 అసైన్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఏదైతే వాల్యూ అసైన్ అవుతుందో ఆ వాల్యూని మళ్ళీ మీరు ఏదైనా వాల్యూకి అసైన్ చేస్తే ఒక కంపైలేషన్ ఎర్రర్ అనేది వస్తుంది. ఓకేనా? సో దీంట్లో ఇన్బిల్ట్ మెథడ్స్ ఉంటాయి. ఇన్బిల్ట్ మెథడ్స్ ఏంటి అంటే నేమ్ అనేది ఇన్బిల్ట్ మెథడ్. సో డాట్ నేమ్ అనేది ఇన్బిల్ట్ మెథడ్. అంటే మీరు ఏ స్టేట్ నేమ్ తీసుకున్నారో ఆ నేమ్ అనేది వస్తుంది. ఓకే, అలాగే డాట్ సైజ్ అంటే ఆ నేమ్కి వాల్యూ ఎంతైతే ఇచ్చారో ఆ వాల్యూ వస్తుంది అనమాట. డాట్ సైజ్ డాట్ నమ్ అని చెప్పేసి కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే, డాట్ నమ్. అలానే ఫస్ట్, లాస్ట్, నెక్స్ట్, ప్రీవియస్, సో ఇలా స్టేట్స్ మారుతూ ఉంటుందన్నమాట. సో ఇన్బిల్ట్ మెథడ్స్లో ఫస్ట్ మెథడ్ ఏంటి అంటే ఇక్కడ ఈ స్టేట్స్ ప్రకారం చూసుకుంటే ఈ ఫస్ట్ స్టేట్ ఏంటి S1 కదా. సో ఇక్కడ హ్యాండిల్ ఏదో ఒకటి ఇచ్చుకుంటారు. స్టేట్స్కి వచ్చేసరికి ఎస్ అని చెప్పేసి హ్యాండిల్ తీసుకున్నారు. అంటే ఇప్పుడు మీరు ఎలా రిప్రజెంట్ చేయాలి? ఎస్ డాట్ నేమ్ అని చెప్పేసి తీసుకుంటే ఆ వేరియబుల్ నేమ్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్ నేమ్ వస్తుంది. అంటే ఇప్పుడు మీరు ఫైన్ చేసుకుని ఎస్ డాట్ ఫస్ట్ అని చెప్పేసి రాస్తే ఎస్ డాట్ ఫస్ట్ అని చెప్పేసి రాశారనుకోండి, ఎస్ డాట్ ఫస్ట్ అంటే ఈ ఎస్ అనేది ఎవరిని డిఫైన్ చేస్తుంది? enum డేటా టైప్స్లో ఉన్న స్టేట్స్ని డిఫైన్ చేస్తుంది. ఓకే, సో దెన్ ఎస్ డాట్ ఫస్ట్ అని చెప్పేసి కన్సిడర్ చేసుకుంటే దెన్ ఈ ఫస్ట్ వాల్యూ వస్తుంది. ఇక్కడ మీరు డాలర్ డిస్ప్లే, ఓకే, సో డాలర్ డిస్ప్లే ఎస్ ఈక్వల్ టు సమ్ పర్సెంటైల్ 0d అండ్ దెన్ పర్సెంటైల్ ఎస్ అని చెప్పేసి కన్సిడర్ చేసుకుంటే డాలర్ డిస్ప్లే, ఓకే, సో పర్సెంటైల్ 0d,
%s 0s ఇలా కన్సిడర్ చేసుకున్నాను అనుకోండి. ఈ %0d అనేది s డాట్ నంబర్ అనే దానికి అండ్ దెన్ ఈ %s అనేది s డాట్ నేమ్. ఓకే, నేమ్ని అట్ ది సేమ్ టైం నంబర్ని కూడా మీరు ప్రింట్ చేయొచ్చు. అంటే ఫస్ట్ దాని యొక్క నేమ్ ఎంత, నేమ్ ఏంటి, దాని వాల్యూ ఎంత అనే దాన్ని నేను ప్రింట్ చేసుకోగలను. ఓకేనా, అర్థమైందా? సో ఇక్కడ ఈనం డేటా టైప్లో ఐడిల్, బిజీ, నన్ను, డన్ను అండ్ దెన్ దానికి స్టేట్ అండ్ ఏమి ఇచ్చారు, స్టేట్ టీ హ్యాండిల్ ఏమి ఇచ్చారంటే స్టేట్ టీ అని చెప్పేసి ఇచ్చారు, స్టేట్ అండర్స్కోర్ టీ అని. ఈ స్టేట్ అండర్స్కోర్ టీ అనే వేరియబుల్కి హ్యాండిల్కి మళ్ళీ వేరే హ్యాండిల్ కన్సిడర్ చేసుకున్నారు. ఎందుకు అంటే టైప్ అనే దానికి మళ్ళీ హ్యాండిల్ కన్సిడర్ చేసుకోవాలి. ఓకేనా, ఈనంకి ఒక హ్యాండిల్ ఉంది స్టేట్ అనేది. ఈ ఈనం అనేది ఎవరికి సంబంధించిన డేటా టైప్ అంటే టైప్ డెఫ్కి సంబంధించింది. సో టైప్ డెఫ్కి సంబంధించింది కాబట్టి మళ్ళీ దానికి ఒక హ్యాండిల్ కన్సిడర్ చేసుకోవాలి. ఓకే, ఆ హ్యాండిల్ ద్వారా ఈ స్టేట్ అనే హ్యాండిల్ ద్వారా స్టేట్ టీకి వెళ్తుంది. ఈ స్టేట్ టీ అనేది ఇక్కడికి వెళ్తుంది. ఈ స్టేట్ టీలో ఉన్న ఈ స్టేట్ టీ అనేది ఎవరిని రిప్రజెంట్ చేస్తుందంటే ఐడిల్, బిజీ, డన్ ఈ వేరియబుల్స్ని డిఫైన్ చేస్తుంది. అంటే ఈనంకి రిలేటెడ్ డేటా వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కన్సిడర్ చేసుకుంటుంది. అంటే నేమ్డ్ కాన్స్టెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కన్సిడర్ చేసుకుంటుంది. ఓకేనా, సో ఇక్కడ ఇన్బిల్ట్ మెథడ్స్ ఏమేమి ఉన్నాయి. డాట్ నేమ్ అనేది ఏం చెప్తుంది. సో దిస్ ఈస్ ద సిస్టమ్ వెరీలో ప్రొవైడ్ ఇన్బిల్ట్ మెథడ్స్ డాట్ నేమ్ అనేది రిటర్న్స్ ద నేమ్ యాజ్ ఎ స్ట్రింగ్. అంటే మీరు ఏదైతే నేమ్ కన్సిడర్ చేసుకున్నారో ఐడిల్, రన్, డన్ ఈ నేమ్ ప్రింట్ చేయాలి. సో దాని సింటాక్స్ ఏంటి, $display state డాట్ నేమ్ అంటే హ్యాండిల్ డాట్ నేమ్. హ్యాండిల్ అనేది ఎవరిని డిఫైన్ చేస్తుంది, ఐడిల్, రన్, డన్ అనేది రిప్రజెంట్ చేస్తుంది కదా, ఆ వాల్యూస్ని నేను ప్రింట్ చేసుకోవాలి. ఇక్కడ స్టేట్ ఈక్వల్ టు రన్ అన్నాడు, ఆ రన్ అనే నేమ్ని ప్రింట్ చేయాలి నేను. లేదు, ఇక్కడ ఫస్ట్ వాల్యూ ఏంటి ఐడిల్ కదా, సో ఐడిల్ని ప్రింట్ చేయాలి. లేదు, ఇక్కడ వేరే ఫస్ట్ దానికి వేరే నేమ్ తీసుకున్నాడు, టైప్ డెఫ్ ఈనం రెడ్, ఎల్లో, గ్రీన్. కలర్ వచ్చేసరికి అంటే ఇవన్నీ కలర్స్ కాబట్టి కలర్ -t అండర్స్కోర్ టీ అని చెప్పేసి తీసుకున్నాడు. సో ఇలా సింపుల్గా తీసుకోండి. ఏదైనా నేమ్ తీసుకోవచ్చు మీరు, రెడ్ తీసుకోకపోయినా నో ప్రాబ్లం. సో ఇక్కడ కలర్ టీ అని చెప్పేసి బదులు CLR అని తీసుకోండి కలర్, లేదంటే COLOUR కలర్ అని చెప్పేసి తీసుకోండి. మీ ఇష్టం, యూజర్ డిఫైన్డ్ హ్యాండిల్ ఇది, మన ఇష్టం. ఏ హ్యాండిల్ అయినా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఈ హ్యాండిల్కి మళ్ళీ ఇంకొక హ్యాండిల్ తీసుకుంటాం కదా, ఇది కూడా యూజర్ డిఫైన్డ్. ఓకే, సో యూజర్ డిఫైన్డ్ హ్యాండిల్. ఓకే, యూజర్ అనేవాడు ఏదైతే హ్యాండిల్ డిఫైన్ చేసుకున్నాడో ఆ హ్యాండిల్ మనం ఇక్కడ కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకేనా, కలర్ టీ అనేది ఈనంకి హ్యాండిల్. ఓకే, ఈ సి అనేది టైప్ డెఫ్ యొక్క హ్యాండిల్. ఓకే, సో మీరు టైప్ డెఫ్ ద్వారా కన్సిడర్ చేసుకున్నారు కాబట్టి వితౌట్ టైప్ డెఫ్ కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. అప్పుడు వితౌట్ సపోజ్ తీసుకోకూడదు, అలా తీసుకోకూడదు. ఎందుకు అంటే అది వాల్యూని అలా డైరెక్ట్గా ఇంప్లిసిట్ అసైన్మెంట్స్ అనేవి తీసుకోదన్నమాట, మనం ఎక్స్ప్లిసిట్గానే మెన్షన్ చేయాలి. సో ఈనం రెడ్ అని చెప్పేసి తీసుకున్నారు, ఎల్లో అని చెప్పేసి తీసుకున్నారు అండ్ దెన్ గ్రీన్, ఓకే, ఆరెంజ్. ఓకే, సో ఇలా డిఫరెంట్ కలర్స్ తీసుకున్నారు. ఇక్కడ ఈనం ఒకటే తీసుకున్నారు, ఈనం సమ్ కలర్ CLR అని చెప్పేసి తీసుకున్నారు. ఇంకా నేను మళ్ళీ డైరెక్ట్ CLRనే వాడతా అంటే ఇక్కడ కలర్ హ్యాండిల్ టీ అనేది తీసుకోండి, ఇది కమెంట్ చేసేస్తా. ఈ టైప్ డెఫ్ని కూడా నేను కమెంట్ చేసేస్తాను మొత్తం, ఇదంతా కమెంట్ చేసి మీరు ఇక్కడ ఈనం ఎప్పుడైతే బ్రాకెట్ క్లోజ్ చేశారో అక్కడ దాని పక్కన హ్యాండిల్ తీసుకోవాలి. ఓకే, క్లోజ్ చేసిన పక్కన హ్యాండిల్ తీసుకోవాలి. మీరు ఇప్పుడు ఈనం అని చెప్పేసి ఇక్కడ బ్రాకెట్స్ ఓపెన్ చేశారు, ఇక్కడ రెడ్ కలర్, తర్వాత కామా, గ్రీన్, ఓకే, సమ్ ఆరెంజ్, ఇలా ఆరెంజ్ అని చెప్పేసి ఇలా కన్సిడర్ చేసుకున్నారు అండ్ దెన్ బ్లూ, ఇలా డిఫరెంట్ కలర్స్ తీసుకున్నారు.
ఇక్కడ మీరు బ్రాకెట్స్ క్లోజ్ చేశారు. క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ హ్యాండిల్ తీసుకోండి. ఓకే, సిఎల్ఆర్ హ్యాండిల్ అని చెప్పేసి తీసుకోండి. దెన్ మీరు మెథడ్స్ని ఎలా కాల్ చేయాలి? సిఎల్ఆర్ ఈక్వల్ టు సిఎల్ఆర్ డాట్ ఫస్ట్, అంతే. సిఎల్ఆర్ డాట్ ఫస్ట్ అంటే ఫస్ట్ కలర్ ఏదైతే ఉందో అది ప్రింట్ అయిపోతుంది. ఇక్కడ డాలర్ డిస్ప్లే సి డాట్ నేమ్ అని చెప్పేసి డైరెక్ట్గా తీసుకోవచ్చు. లేదు అంటే డాలర్ డిస్ప్లే, ఓకే, డాలర్ డిస్ప్లే సమ్ కలర్ ఈక్వల్ టు %0d, color equal to %0s, color dot size, okay, color dot num, color dot name, ఇలా కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే, సో కలర్ డాట్ నేమ్, కలర్ డాట్ నమ్. సో కలర్ డాట్ నమ్ రిప్రజెంట్స్ ఏం వాల్యూ ఏం తీసుకున్నారో అది తీసుకుంటుంది. ఓకే, సో గ్రీన్ రెడ్ కలర్ 0, గ్రీన్ కలర్ 1, ఆరెంజ్ కలర్ 2, బ్లూ కలర్ 3. సో కలర్ వాల్యూని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ దెన్ %s అండ్ దెన్ సిఎల్ఆర్ డాట్ నేమ్ ఏం చెప్తుంది అంటే ఈ వాల్యూకి సంబంధించిన కలర్ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ని ప్రింట్ చేస్తుంది. అర్థమైందా? ఓకే, సో ఇవన్నీ ఇన్బిల్ట్ మెథడ్స్. కలర్ డాట్ లాస్ట్, ఓకే, సో డాట్ లాస్ట్, డాట్ నెక్స్ట్, డాట్ ప్రీవియస్, డాట్ నమ్, ఓకే, డాట్ ఫస్ట్, ఓకే, డాట్ ఫస్ట్ మిడిల్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఫస్ట్ తీసుకున్నారు, తర్వాత నెక్స్ట్ తీసుకున్నారనుకోండి, ఫస్ట్ దానికి రిలేటెడ్ నెక్స్ట్ వాల్యూ వస్తుంది. తర్వాత ప్రీవియస్ తీసుకున్నారనుకోండి, మళ్ళీ ఫస్ట్ వాల్యూ ప్రింట్ అవుతుంది. ఓకే, సో అలా కాకుండా ఫస్ట్ తీసుకున్నారు, ఫస్ట్ తీసుకుని తర్వాత లాస్ట్ తీసుకున్నారు అంటే ఫస్ట్ వాల్యూ వస్తుంది, లాస్ట్ వాల్యూ వస్తుంది. ఆ తర్వాత ఏం తీసుకుంటారు? ప్రీవియస్ తీసుకున్నారు అనుకోండి, దీనికి ప్రీవియస్ వాల్యూ వస్తుంది. ఓకే, సో దెన్ ఇక్కడ ఫస్ట్ తీసుకున్నారు, నెక్స్ట్ తీసుకున్నారు, ఇక్కడ ఫస్ట్ వాల్యూ వస్తుంది, తర్వాత నెక్స్ట్ వస్తుంది, తర్వాత లాస్ట్ వస్తుంది, దెన్ ప్రీవియస్ వాల్యూ వస్తుంది. అర్థమైందా? అంటే నెక్స్ట్ వాల్యూ వచ్చేస్తుంది అనమాట. అంటే ఫస్ట్ వాల్యూ వస్తుంది, నెక్స్ట్ తీసుకుంటే ఎల్లో వస్తుంది, అండ్ దెన్ ఇక్కడ ఆరెంజ్ కూడా కన్సిడర్ చేసుకుంటే లాస్ట్ ఆరెంజ్ వస్తుంది, అండ్ ప్రీవియస్ గ్రీన్ కలర్ కూడా వస్తుంది. ఓకే, ఆల్ వాల్యూస్ని మనం ప్రింట్ చేయొచ్చు. అర్థమైందా? సో ఇవి ఇన్బిల్ట్ మెథడ్స్. కలర్ ఈ మోడల్ ఈనం నెక్స్ట్కి అప్లై చేయాలంటే సేమ్ mod type def enum red, yellow, green. So color handle D, so handle C, then initial begin C equal to red, C dot next, dollar display name, only names only printing, names మాత్రం ప్రింట్ చేస్తాను. అదే నంబర్ కూడా ప్రింట్ చేయాలంటే %0d C dot num. ఓకే, C dot num ఇక్కడ ఏం ప్రింట్ చేస్తుందంటే నంబర్ని కూడా ప్రింట్ చేస్తుంది. ఓకేనా? సో దిస్ ఈస్ కలర్. ఇక్కడ ఏంటి? ఫర్ లూప్ వాడాలి. ఇక్కడ ఫర్ లూప్ యూజ్ చేసుకుని మాడ్యూల్ ఈనం అని చెప్పేసి కన్సిడర్ చేసుకున్నా. ఓకే, మాడ్యూల్ ఈనం డేటా టైప్ ఈనం రెడ్, గ్రీన్, బ్లూ, ఎల్లో, వైట్, బ్లాక్. హ్యాండిల్ వచ్చేసరికి కలర్. డైరెక్ట్ నేను ఈనం టైప్ డెఫ్ తీసుకోలేదు, వితౌట్ టైప్ డెఫ్ ఈనం ఓన్లీ కన్సిడర్ చేసుకున్నాను. ఓకే, ఈనం డిక్లరేషన్ తీసుకున్న తర్వాత ఇనీషియల్ బిగిన్ సిఎల్ఆర్ ఈక్వల్ టు సిఎల్ఆర్ డాట్ ఫస్ట్ అంటే ఫస్ట్ కలర్ని గెట్ చేసుకుంటుంది. ఇక్కడ ఫర్ లూప్ ఏం చేస్తుంది? నేను ప్రతిదీ రాయకుండా సో మొత్తం అన్ని కండిషన్లు అంటే 0, 1, 2, 3, 4, 5, ఓకే, అప్ టు 6 వాల్యూస్ ఉన్నాయి కదా, సో 6 వాల్యూస్ వరకు కన్సిడర్ చేసుకుంటుంది. i<6, ఓకే, i++. డాలర్ డిస్ప్లే సిఎల్ఆర్ ఈక్వల్ టు %s. ఈ %s ఏం చెప్తుంది? నేమ్ని ప్రింట్ చేస్తుంది, సిఎల్ఆర్ డాట్ నేమ్. ఇప్పుడు %d కలర్. ఓకే, కలర్ డాట్ కలర్ అని చెప్పేసి తీసుకుంటే ఆ కలర్ వాల్యూ ప్రింట్ చేస్తుంది. ఓకే, అండ్ దెన్ కలర్ డాట్ నమ్ తీసుకుంటే మనం వాల్యూస్ ఎన్నైతే ఉన్నాయో అన్ని ప్రింట్ చేస్తుంది. ఓకే, సో ఇది ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు కలర్ డాట్ నెక్స్ట్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది? ఈ ఫర్ లూప్ నెక్స్ట్ వాల్యూ ప్రింట్ చేస్తుంది. అండ్ దెన్ ఫస్ట్, తర్వాత నెక్స్ట్, ఫస్ట్ అయిపోయింది రెడ్, తర్వాత నెక్స్ట్ గ్రీన్, తర్వాత నెక్స్ట్ బ్లూ, తర్వాత నెక్స్ట్ ఎల్లో, తర్వాత నెక్స్ట్ వైట్, తర్వాత నెక్స్ట్ బ్లాక్, ఇలా ప్రింట్ చేస్తుంది. అర్థమైందా? సో ఇది విత్ ఫర్ లూప్. వితౌట్ ఫర్ లూప్ కూడా రాయొచ్చు మనం. ఓకేనా?
వితౌట్ ఫర్ లూప్ కూడా మనం enum డేటా టైప్ రాయొచ్చు. సో ఇది కూడా ఫర్ లూప్ వాడాడా, ఇది ఫర్ లూప్ యూజ్ చేయలేదు. జస్ట్ కలర్ డాట్ ఫస్ట్ లాస్ట్ సో మెథడ్ యూజ్ చేసుకున్నాడు. కానీ enum టైప్ డెఫ్ వాడాడు, enum వాడుకున్నాడు. సో అండ్ దెన్ టైప్ డెఫ్ కూడా యూజ్ చేసుకున్నాడు. ఇక్కడ చూడండి enum ఇక్కడ కలర్ ని వాల్యూస్ మెన్షన్ చేసింది 3, 5, 8. సో అంటే ఇది 3 ప్రింట్ అవుతుంది, 5 ప్రింట్ అవుతుంది, ఎల్లోకి వచ్చేసరికి 9 ప్రింట్ అవుతుంది. అది సో ఇక్కడ మెథడ్స్ వాడండి. కలర్ డాట్ ఫస్ట్ వాల్యూని డాలర్ డిస్ప్లే నేమ్ ఈక్వల్ టు పర్సెంటేజ్ ఎస్ అండ్ దెన్ వాల్యూ ఈక్వల్ టు పర్సెంటేజ్ 0d కలర్ డాట్ నేమ్ కామా కలర్ అండ్ దెన్ డాలర్ డిస్ప్లే వాల్యూ ఈక్వల్ టు పర్సెంటేజ్ 0d కలర్ అని చెప్పేసి. అంటే ఓన్లీ కలర్ని మాత్రం నేమ్ని మాత్రం వాల్యూని మాత్రం ప్రింట్ చేయాలంటే పర్సెంటేజ్ 0d కలర్ తీసుకుంటాం. నేమ్ అండ్ వాల్యూని కూడా ప్రింట్ చేయాలంటే కలర్ డాట్ నేమ్ కలర్ అని చెప్పేసి కన్సిడర్ చేసుకుంటాం. ఓకే అండ్ దెన్ లాస్ట్ కలర్ డాట్ లాస్ట్ తర్వాత మళ్ళీ ప్రీవియస్ కలర్ డాట్ ప్రీవియస్ తర్వాత నెక్స్ట్. సో అన్ని మెథడ్స్ని ప్రింట్ చేసుకున్నాడు. అర్థమైందా? సో ఇది enum డేటా టైప్. సార్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చూడండి. enum డేటా టైప్ enum డేటా టైప్ ఏమవుతుంది ఇక్కడ? టైప్ డెఫ్ enum కూడా ఉంటుంది. See type module enum. Okay, so type that data type. So enum red, green, blue, yellow, same example. Okay, so end module. Okay, so ఇది ఒక ఎగ్జాంపుల్. సో లూప్స్ కన్సిడర్ చేసుకుని ఎగ్జాంపుల్. సో లూప్స్ కన్సిడర్ చేసుకుని ఇక్కడ డాలర్ డిస్ప్లే చూడండి. కలర్ పర్సెంటేజ్ వాల్యూ ఆఫ్ పర్సెంటేజ్ లెస్ అండ్ దెన్ స్లాష్ టీ అండ్ ఈజ్ పర్సెంటేజ్ 0d. అంటే ఇక్కడ ఎలా ప్రింట్ అవుతుంది? స్కోప్ రెజల్యూషన్ ఆపరేషన్ కలర్ దెన్ వాల్యూ ఆఫ్ ఎస్. అంటే వాల్యూ ఆఫ్ ఎస్ అంటే పర్సెంటేజ్ లెస్ మీన్స్ రెడ్ ఆర్ గ్రీన్ ఆర్ బ్లూ ఆర్ yellow or white or black. Okay, so these colors are printing here. Percentile less is percentile 0d. Percentile 0d means green color value. What is the green color value? Or blue color value? What is the blue color value? Yellow color value? What is the yellow color value? All these things. Okay, CLR equal to CLR dot next. That means first color print అవుతుంది. So loop print అవుతూనే ఉంటుంది. And then color equal to color dot next. So continuous గా అన్ని కలర్స్ ని so it will print all the colors. See, color scope resolution. So that is scope resolution operation. Okay, scope resolution operation just ఇక్కడ మీరు ఏ డిస్ప్లే రాసినా అదంతా ప్రింటింగ్ పర్పస్ కోసం అంతే. సో జస్ట్ సపరేషన్. ఓకే, ఇక్కడ చూడండి జస్ట్ సపరేషన్ కలర్ స్కోప్ రెజల్యూషన్ ఆపరేషన్. స్కోప్ రెజల్యూషన్ ఆపరేషన్ సెపరేట్ ఆపరేషన్ ఇస్ దేర్. ఓకే, అది వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు. ఓకే, సో జస్ట్ ఇక్కడ డిస్ప్లే పర్పస్ మాత్రమే యూజ్ చేసుకున్నాం. కలర్ స్కోప్ రెజల్యూషన్ అండ్ దెన్ దట్ మీన్స్ సపరేషన్. కలర్స్ని వాల్యూస్ని సపరేట్ చేయడానికి స్కోప్ రెజల్యూషన్ యూజ్ చేస్తాం అంతే. ఓకే, సిఎల్ఆర్ డాట్ నేమ్ సిఎల్ఆర్. ఓకే, సిఎల్ఆర్ ఈక్వల్ టు సిఎల్ఆర్ డాట్ నెక్స్ట్. అర్థమైందా? ఇక్కడ చూడండి వాల్యూ ఏం ప్రింట్ చేస్తుంది? కలర్ డాలర్ డిస్ప్లే కలర్ ఈక్వల్ టు వాల్యూ అట్ ది సేమ్ టైం పర్సెంటేజ్ 0d. సో వాల్యూస్ అన్నిటినీ ప్రింట్ చేసింది. అండ్ దెన్ నేమ్ రెడ్ వాల్యూ టీ. సో అదర్ డిస్ప్లే ఎక్కడ ప్రింట్ అయిపోతుంది? ఇక్కడ ఇంకేమైనా డిస్ప్లే ఉందా? సో ఇది కూడా కమెంట్ అవ్వలేదు. ఒకసారి చూడండి, ఇది కమెంట్ అయింది, ఇక్కడ వరకు కమెంట్ అయింది. ఓకే, సో ఇక్కడ
ఇది కూడా కమెంట్ అవ్వలేదు. ఓకే, సో ఇది కూడా ప్రింట్ అయిపోతుంది, ఇది తీసేద్దాం. సో దీన్ని కమెంట్ చేయాలి. ఓకే, సో కమెంట్ లేదు. Without loops, with by using loops also. Okay, so రెండు విధాలుగా two statements. See, then color value of red equal to red value is 0. See, red value is 0, right? And then green value 5, and then blue value 8. Okay, so sorry, so blue value 6, next color, and yellow value is 8, white value is 9, black color is 10. Okay, so that is the values. Clear? సో ఈ కోడ్ కూడా సేమ్ అంతే, తీసేస్తాం. సో ఇక్కడ కమెంట్ చేసి సేమ్ enum example. So enum red equal to 3, green equal to 5, yellow blue equal to 5, 8. So blue equal to ఇక్కడ 6 అవుతుంది కదా, అండ్ దెన్ ఈ వాల్యూ తీసేస్తా, అండ్ దెన్ yellow equal to 6. సో మెన్షన్ చేస్తున్నాను వాల్యూని, అప్పుడు నాకు కంపైలేషన్ ఎర్రర్ రావాలి. ఓకే, see, test bench token is missing 55. Some error is sorry, star not readable. Blue is declared enum. Okay, the enum label yellow has value 6, which is duplicated of enum label. Okay, so blue value is what, 6, yellow yellow కూడా 6 represent చేస్తారు. So then we got an error. Okay, duplicate name, duplicate label in enum. Okay, labeling అనేది duplicate ఉంది. Okay, so then enum value 7 తీసుకోండి. 7 తీసుకుంటే then it is executed. See. First color, what is the value of first color value? 3. Okay, then next one, green color value is 5. Okay, so 5 is printed. Then next color, color dot last value is what? Blue. Sorry, last value is yellow, right? Yellow color value is what? 7. And then the previous color, what is the previous color value? Blue. Okay, so blue color value is what? So same values are printing, right? So that is the enum with methods only. Methods use చేసుకొని మనం అప్లై చేస్తాం. Okay, so then total display the total colors equal to percentile 0d color dot num. Okay, this num will print you what are the number, so color numbers, red, green, blue, yellow. Okay, 4 colors ఉన్నాయి కదా, so then total colors 4. Okay, clear?